హలో వనకం ఆదాబ్ మీరు వింటున్నారు టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మరి ఈరోజు టాలీవుడ్ టాకీస్లో మరి ఈరోజు మన స్టూడియోలో ఎవరున్నారు చెప్తే మీ అందరికి ఒక పెద్ద సర్ప్రైజ్ అనమాట. ఎందుకు అంటే ఫిలిం ఇండస్ట్రీలో వారంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అండ్ పేరులోనే సంగీత రాగాన్ని, జ్ఞానంలో సాగరాన్ని సైతం సొంతం చేసుకున్న ద ఫేమస్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు. వెల్కమ్ టు ద షో సార్. హలో అండి. గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ ఫైన్ సార్. చాలా నర్వస్ గా ఉంది నాకు అండ్ షివరింగ్ గా ఉంది అండ్ కొంచెం భయంగా ఉంది. No. This will go fine. Yes. Hope we will have a nice chat. రియలీ. అండ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ అది నాయకుడు. సో దానికి మీరు మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. సో హౌ వాజ్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. గుడ్ మెమరీస్. ఎస్. ఫస్ట్ ఆడియో హిట్ అయిన వెంటనే వచ్చిన రెస్పాన్స్ అమోఘం అండి. దానికి నేను హాఫ్ సెలబ్రేషన్స్ చేస్తాను. అండ్ సినిమా కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇప్పుడు. అండ్ ఐ హోప్ ఇట్ టర్న్స్ ఇంటూ గ్రేట్ బ్లాక్ బస్టర్. అండ్ బాలకృష్ణ గారి ప్రతి మూవీలో మ్యూజిక్ కి చాలా ఒక మంచి స్కోప్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ అండి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇలా అన్ని తన కెరియర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీలో మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో కూడా క్లాస్ మాస్ అన్ని సాంగ్స్ ఉన్నాయి. అన్ని ఉన్నాయి. అంటే వెరీ రేర్ అండ్ యాక్చువల్లీ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ మూవీస్, అంటే హీస్ ప్రీవియస్ మూవీస్, ఒక కమర్షియల్ సినిమాలో అంటే ఇటువంటి సినిమాలో ఒక 6 రకాల పాటలు కలిగి ఉంటాం అన్నది చాలా అదృష్టం అండి. వెరీ రేర్ థింగ్. అండ్ అదంతా కూడా కథ బాగుండబట్టి, మంచి కథ లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, మంచి స్క్రీన్ ప్లే ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ డూయింగ్ మోర్ వెరైటీస్. లైక్ ఫస్ట్ సలోనితో లవ్ డ్యూయట్ గానీ, తర్వాత లక్ష్మీరాయ్తో ఎరాటిక్ సాంగ్, అండ్ ఒక మాస్ సాంగ్, ఇంటర్వెల్ సాంగ్, అండ్ నెక్స్ట్ సెంటిమెంట్ సాంగ్ అండి ఫ్యామిలీలో, అండ్ అనదర్ మాస్ అందం ఆకుమడి ఆ పాట, అండ్ తర్వాత అదిగో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సాంగ్. ఇన్ని వెరైటీస్ చేయగలటం అన్నది ఒక ఛాలెంజింగ్ గా ఉంటదండి ఒక ఆడియోలో. ఈ సినిమాకైనా కాదు, ఇటువంటి సిచ్యువేషన్ ఏ సినిమాలో వచ్చినా సరే చాలా మోటివేటింగ్ గా ఉంటది. అండ్ అధినాయకుడు ఐ మీన్ బ్లాక్ బస్టర్ మూవీ అది అందరికీ తెలుసు. అండ్ పెద్ద హీరో అండ్ మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది. మీరు అయితే లాంటి మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఆ మూవీకి మ్యూజిక్ వింటే మాత్రం రియల్లీ అసలు మీ టాలెంట్ ని అసలు మాటలతో పొగలేనిదండి నిజంగా. అసలు ఆ మూవీ మ్యూజిక్ మాత్రం సూపర్ అండి. మీరు మీ కెరియర్ ని 2002 లో స్టార్ట్ చేశారు కదా, 2003 లో ఆ మూవీ రిలీజ్ అయింది బయటికి. సో ఆ మూవీ మ్యూజిక్ మాత్రం రియల్లీ సూపర్. ఆ మ్యూజిక్ తోనే మీరు ఎంటర్ అయ్యారు టాలీవుడ్ ఇండస్ట్రీకి. అండ్ మీరేంటో అందరికీ తెలిసింది. అది ఇట్స్ సైలెంట్ మూవీ అండ్ స్టోరీ ఎక్కువగా ఉంటది అండ్ మ్యూజిక్ అంత స్కోప్ ఉండదు. బట్ ఈవెన్ దో మ్యూజిక్ చాలా బాగా హిట్ అయింది ఆ మూవీకి. ప్రెడామినెంట్ గా ఒక సాంగ్ ఏమన్నప్పటికీ కూడా ఇట్ జెల్డ్ విత్ ద మూవీ అండ్ ఇట్ క్రియేటెడ్ గ్రేట్ ఫ్రెష్నెస్. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అమేజింగ్ రియల్లీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటానికి బాగుపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సినిమా బాగుండాలండి. ఫస్ట్ సినిమా బాగుండి స్క్రీన్ ప్లే మమ్మల్ని మోటివేట్ చేస్తుంది అనుకోండి, యూ ఆటోమేటిక్లీ గివ్ గుడ్ మ్యూజిక్. సినిమా బాగున్నప్పుడు ఏది కనపడమండి సరిగ్గా. మనం ఎంత హార్డ్ వర్క్ చేసిన ప్రతి దానికి హార్డ్ వర్కే ఉంటదండి. ప్రతి సినిమా ప్రేమించే చేస్తాం, హిట్ అవ్వాలని కోరుకుంటాం. బట్ అన్ని మనం అనుకున్న మనం చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వు, కొన్ని అనుకోని విధంగా కొన్ని ఒకసారి సరిగ్గా ఆడవండి. బట్ ఏంటంటే సినిమా సక్సెస్ అయినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పుడు ఏంటంటే దాంట్లో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ అందరికి కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. వాళ్ళ కెరీర్స్ అన్ని కూడా బ్లాసమ్ అవుతాయి బాగా. సో అలాగే నాకు నేను చేసిన సినిమాల్లో చాలా సినిమాలు నాకు నా కెరీర్ కి చాలా హెల్ప్ అయినాయండి. సో ఆల్మోస్ట్ యూ కెన్ సే 80% ఆఫ్ సక్సెస్ రేట్ రియల్లీ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఆంధ్రుడు అయితే అష్టాచమ్మ అలా మొదలైంది. సో ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ రియల్లీ. అండ్ మనం కాలేజ్ ని అడుగుదాం. సో లిజనర్స్ విన్నారు కదా, కళ్యాణి మాలిక్ గారు ఈ రోజు మన స్టూడియోలో మన గ్రాండ్ సెలబ్రిటీ అన్నమాట. కమాన్ మరి మీరు కాల్ చేసేయండి. యూఎస్ లిజనర్స్ అయితే 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ అయితే 441223770661 అండ్ ఇండియా నుండి అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 040666245113 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1 is our Skype ID. Do call to the same numbers. మరి ఈ రోజు ఈ మ్యూజిక్ చిట్ చాట్
2 hours అన్నమాట. సో 9:30 వరకు మనల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు. ఈ మ్యూజిక్ జర్నీలో అలా 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 స్విమ్ చేసేద్దాం. ఈ చిట్ చాట్ కొనసాగుతూనే ఉంటుంది. మరి మీరు మాత్రం స్టే ట్యూన్ టు టోరీ అండ్ మీన్ వాల్ యూ పీపుల్ చెక్ ఇట్ అవుట్ సూపర్ హిట్ ట్రాక్ ఇన్ టోరీ. వినండి, వినిపించండి, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. అండ్ ఈ రోజు మన షోలో ఉన్నారు గ్రాండ్ సెలబ్రిటీ కళ్యాణి మాలిక్ గారు, అధినాయకుడు ఫేమ్ అన్నమాట. సో బాలకృష్ణ గారికి శ్రీరామరాజ్యం సింహ తర్వాత తీసిన మూవీ అన్నమాట. అండ్ వీ హ్యావ్ కాల్ ఆన్ ద లైన్. లెట్స్ టేక్ ద కాల్. హలో అండి. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రవి, నేను విల్మింగ్టన్ నుంచి మాట్లాడుతున్నాను. రవి గారు, సో ఈ రోజు మన స్టూడియోలో సర్ప్రైజ్ ఏంటో తెలుసా మీకు? తెలుసండి, అందుకే ఫోన్ చేశాను. జోకా? తెలుసండి. సో డైరెక్టర్ గారు కూడా నవ్వారు అండ్ అంత బాగా వేశారు. మీరు జోక్ కమని మాట్లాడండి. హలో రవి గారు. కళ్యాణి మాలిక్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, ఫైన్ అండి. కీరవాణి గారు అంటే నాకు చాలా 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 ఇష్టం సార్. స్టార్ మ్యూజిక్ లో మీరు చాలా పాటలు పాడారు. అందులో సింగమలై పాట బాగా కొంచెం కొంచెం నిక్కబొడుచుకుంటాయి. సింగమలై అని పాడినప్పుడు. అవునండి, అదొకటి. ఇంకోటి, కీరవాణి గారి గురించి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు సౌందర్య లహరి అనే పాట నాకు చాలా ఇష్టం అండి. అది పెళ్లి సందడి చాలా 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 బాగా ఉంటుంది. అవునండి, చాలా పెద్ద మ్యూజికల్ హిట్ అండి అది. ఎవర్ అంటే అన్ఫర్గెటబుల్ సాంగ్ అది. వెనకాల మ్యూజిక్ బీట్స్ అన్ని చాలా పద్ధతిగా మంచిగా వినిపిస్తూ ఉంటాయి. నాకు సంగీతం తెలీదు, విని ఆనందించడం తప్పేసి ఆనందించడానికి హృదయం ఉండాలి, అంతే అండి. దాని మీద నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదండి. మీ యాక్చువల్ గా ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్, మీకు రావాల్సినంత గుర్తింపు రాలేదని నా ఫీలింగ్ అండి, నా పర్సనల్ ఫీలింగ్. ఓకే. ఇంకోటి ఏంటంటే, మీ మ్యూజిక్ నేను టీవీలో అమృతం అనే సీరియల్ ఎప్పుడో స్టార్ట్ అయిందండి. అవునండి, అది నా ఫస్ట్ ఎంట్రీ ఫాలో అవుతున్నాను. అది ఫైనల్ గా గోల్డీ మార్ అని ఉంటుంది. అవునండి, బాగా అనిపిస్తుంది అనమాట అది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. మీకు నేను ఎక్స్పెక్ట్ చేసిన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. సో నైస్ ఆఫ్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి రవి గారు. అండ్ ఒకసారి సింగమలై పాడగలుగుతారా సార్? చాలా కష్టం అమ్మ బాబోయ్. అది యాక్చువల్ గా ఒరిజినల్ గా నేను సాంగ్ పాడినప్పుడు కూడా అది టెస్ట్ రికార్డింగ్ ఓకే అయిపోయిందండి. బట్ అది పాడేసిన 3-4 days వరకు నా గొంతుకు పోయిందండి. అంటే హార్ష్ గా, అంటే ఫుల్ థ్రాటిల్ తోటి పాడాలి కదండి, కరెక్ట్ గా హై పిచ్ లో పాడాలి ఆ సాంగ్. సో అందుకని ఆ గొంతుకు చాలా ఎఫెక్ట్ అయిందండి. బట్ ఆ పాటని అద్భుతంగా పాడాలి అంటే అంతే ఎమోషన్ తోటి పాడాలండి. ఇప్పుడు అలా నేను పాడితే రెస్ట్ ఆఫ్ ది మన షో అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది. గ్యాప్ ఒకవేళ ఈ మధ్యన గ్యాప్ ఎప్పుడైనా ఉంటే ఆ పాట ఏమంటాను తప్పకుండా అండి. ఇంకేదో చెప్దాం అనుకున్నాను, ఇంకోటి అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ. గుర్తు తెచ్చుకోండి, నేను జోకేసా ఇప్పుడు. సో రవి గారు గుర్తొచ్చిందా? గుర్తొచ్చినప్పుడు మళ్ళీ కాల్ చేయండి. యాక్చువల్గా ఓకేనా? మాకు లాస్ట్ మంత్ యాక్చువల్గా శ్రీలేఖ్ గారు వచ్చారు, ఇప్పుడు మీరు వచ్చారు. మోస్ట్లీ నియర్ ఫ్యూచర్ లో కీరవాణి గారు కూడా వస్తే మేము సంతోషిస్తాం. మీ కోరిక నెరవేరుతుందేమో. థ్యాంక్స్ సార్. సరే సార్, లైన్ లో ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. సో దట్ వాజ్ రవి గారు. అండ్ మీ సింగింగ్ కెరియర్ ఒకసారి చెప్పండి. లైక్ సింగింగ్ కెరియర్ చాలా చిన్నదండి నాది. యాక్చువల్గా సింగర్ అవుదానే అనుకున్నాను, బట్ ఐ కుడెంట్ గెట్ మెనీ ఛాన్సెస్ ఇన్ దట్. సో న్యాచురల్గా అంటే తెలియకుండా మ్యూజిక్ డైరెక్షన్ వైపుకి వెళ్ళిపోయిందండి నా పాత్, మై డెస్టినీ. సో అదే అమృతం ఇందాక ఆయన జ్ఞాపకం చేశారు, అది నా ఫస్ట్ జస్టర్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది. నా కెరీర్ స్టార్ట్ అయింది ఆ పాటతోటి మొదలైందండి. సో అది నేను పాడాను. తర్వాత చందమామ కథలో చదివాను రవితేజ్ గారికి, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆ పాట నేను సునీత గారు కాంబినేషన్ లో వచ్చిందండి. ఓకే, అండ్ వి హావ్ కాలర్ ఆన్ ద లైన్. హలో హలో, హాయ్, హౌ ఆర్ యు? యా, ఐ యామ్ గుడ్. హూ ఇస్ దిస్? నా పేరు హరి అండి. హరి, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారని చెప్పేసి మనం మ్యూజిక్ లో మాట్లాడుకుంటున్నామా? ఒక రాగం తాళంలో మాట్లాడుకుంటున్నామా? నాకు చాలా
ఆత్మీయులైన కీరవాణి గారు తమ్ముడండి ఈయన, మరి తప్పకుండా. ఓ సో చెప్పండి మరి ఈ రోజు మన షోలో ఉన్నారు గ్రాండ్ సెలబ్రిటీగా. తప్పకుండా అండి. కళ్యాణ్ మాలిక్ గారు అంటే మా అందరికి చాలా ఇష్టం. బాలకృష్ణ గారికి ఆయన ఇస్తున్న బ్రేక్ ఇప్పుడు నిజంగా చాలా మేము హాట్ టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ అండి హరి గారు. ఇట్ వాట్స్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద కొనిదెల ఫ్యామిలీ అండ్ నందమూరి ఫ్యామిలీ. ఏ రకంగా పంచ్ డైలాగులు వస్తాయి, ఏ రకమైన మ్యూజిక్ వస్తుంది, ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్. రైట్ మ్యూజిక్ మ్యూజిక్ మీద బాగా నాలెడ్జ్ ఉంది, టాలీవుడ్ ఇండస్ట్రీ మీద బాగా నాలెడ్జ్ ఉంది. ఎక్కడున్నా తప్పదు కదండి, ఊరికి దూరంగా దేశానికి దూరంగా ఉన్న తప్పకుండా చూసుకోవాలి కదా. నేను ఈస్ట్ కోస్ట్ నుంచి మాట్లాడుతున్నానండి, ఫ్లోరిడా నుంచి. ఓకే ఓకే. మీ అన్నయ్య గారు కీరవాణి గారు నేను 2 సార్లు కలిశానండి పర్సనల్ గా. నాకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు బాగా స్నేహం. ఓకే అండి. భరద్వాజ్ గారి ద్వారా నేను అన్నయ్య గారిని కలవడం జరిగింది. మీరు నిజంగా మీ ఫ్యామిలీ అంతా ఎంత హంబుల్ అంటే నిజంగా అది డౌన్ టు ఎర్త్ అండి. హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్. ఇట్స్ బియాండ్ ఐ డోంట్ నో. ఎందుకంటే ఆ రోజు మేము ఆయన కలిసినప్పుడు ఆయన షూటింగ్ లో ఉన్నారు. భరద్వాజ్ గారు మీ బ్రదర్ గారు కూడా రావడం జరిగింది. మేము కొంచెం లేట్ గా వచ్చాం. మీ అన్నయ్య గారు లెగిచి ఆ టీ బాయ్ దగ్గరికి వెళ్ళి కప్లో టీ పోసి పట్టుకొచ్చారండి. నాకు కళ్ళు తిరిగే నిజంగా. మీరేంటండి మీరు భలేవారండి, ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వస్తే మీరు మాకు అతిథి కాదా, నేను టీ పోయడం తప్పే ఉందన్నారు. నిజంగా మీ ఫ్యామిలీ మొత్తం అంతే సార్. నిజంగా సక్సెస్ హ్యాస్ నెవర్ బ్రాట్ యూ had strongness. Actually, the more success you got, the more humble you became. Thank you అండి. వాళ్ళు మీతో మాట్లాడటం మాకు అదృష్టం అండి. అయ్యో బలివరండి. మీరు చేయబోయే ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీకు గ్రాండ్ సక్సెస్ కావాలని, టాలీవుడ్ లో మీరు వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఎదిగిపోవాలని, ఇప్పటికే మీరు మంచి పెద్ద పేరున్న డైరెక్టర్, ఇంకా మీరు ఎదగాలని చెప్పి మేము చాలా ఆశిస్తున్నాం అండి. చాలా థ్యాంక్స్ అండి. సో నైస్ ఆఫ్ యు అండి, వెరీ కైండ్. నేను ఏ పాట పిక్ చేసుకోవాలో నాకే తెలియదు, ఎందుకంటే మీరు కంపోజ్ చేసిన ప్రతి పాట నాకు ఇష్టం. సో ఐ లీవ్ ద చాయిస్ టు యు. అంటే ఇప్పుడు స్టోరీ కూడా చాలా మేము కృతజ్ఞతలు చెప్పాలండి, చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీలాంటి వారిని షోకి పిలిచినందుకు, మీతో మాట్లాడే అవకాశం మాకు కల్పించినందుకు, మా తోటి ప్రొడ్యూసర్స్ కి మేము చాలా రుణపడిపోయాము. లేదండి, మాకు కూడా అదే ఫీలింగ్ ఉంటుందండి. మీరు ఎలాగ ఇప్పుడు మీరు వ్యక్తపరుస్తున్నారండి మీ అభిమానాన్ని. అభిమానులతోటి, సంగీతం ఇష్టపడే వాళ్ళతో మాట్లాడడం మాకు చాలా ఇష్టం అండి. ప్రతిసారి ఆ కాంటాక్ట్ కుదరదు కాబట్టి దూరంగా అలా ఉండిపోతామండి. బట్ దిస్ ఇస్ ఎ నైస్ బ్రిడ్జ్ అండి బిట్వీన్ యూ అండ్ us. We too are very happy అండి to talk with you. Absolutely, sir. God bless you and wish you good luck and success to you and your family and everyone. Chala thanks andi. Yes sir. Thank you so much for calling andi. Bye andi. Thanks Amma. Thanks for letting me talk to him. Yeah, nice talking to you. Bye. సో దట్ వాస్ సో స్వీట్ ఆఫ్ హిమ్ అండ్ మంచి గ్రాండ్ సక్సెస్ని మీకు ఉండాలని చెప్పేసి బ్లెస్ చేశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, ప్రతి ఒక్కరూ అలాగే కోరుకుంటున్నారు. ఎందుకంటే అధినాయకుడు వాస్ సచ్ ఏ బ్లాక్ బస్టర్ మూవీ, అంత గ్రాండ్ మ్యూజిక్ని అందించారు. అండ్ ఆ తర్వాత ముందు మీ ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ వాస్ సక్సెస్ అండి. మ్యూజిక్ పరంగా చూస్తే గోల్కొండ హై స్కూల్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్పోర్టివ్ మ్యూజిక్ అనమాట. లైక్ అలాంటి మూవీస్కి స్టోరీ మీద బేస్ అయ్యి మీరు మ్యూజిక్ని అందించారు. సో నాకు ఒక చిన్న డౌట్ అండి, మీరు తీసుకునే మూవీ సెలెక్టివ్ మూవీస్ తీసుకుంటారా, లేకపోతే మూవీస్ స్టోరీ మీద బేస్ అయి తీసుకుంటారా, డైరెక్టర్ మీద బేస్ అయి తీసుకుంటారా? ఎక్కువ శాతం అంటే డైరెక్టర్ బట్టే ఉంటుందండి. డైరెక్టర్ సరిగా ఆలోచిస్తే మంచి కథ వస్తుందండి. సో డైరెక్టర్ అభిరుచులు ఎలా ఉన్నాయి, తను నా నుంచి ఏ సంగీతాన్ని కోరుకుంటున్నాడు, నేను తను అనుకున్నట్టుగా తన అభిరుచులకి నేను మ్యాచ్ అవ్వగనా లేదా అని ఫస్ట్ ఆలోచించుకుంటానండి. అంటే చేయడం ఇంపార్టెంట్ అండి, సినిమా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫోకస్లో ఉండాలి, డబ్బు సంపాదించాలి కాబట్టి. బట్ అలా అని చెప్పి మనం ఇష్టం వచ్చింది ఒప్పేసుకుంటా ఉంటే ఏంటంటే తర్వాత తను కోరుకుందని నేను ఇవ్వలేకపోయాను అనుకోండి, అది తనకి మంచిది కాదు, సినిమాకి మంచిది కాదు, నా కెరీర్కి ఏమాత్రం ఉపయోగపడదు. సో అందుకని ఎంతో కొంత నేను ఇవ్వగలిగే మ్యూజిక్ ఏముంటుంది, వాళ్ళు దానికి ఇష్టపడుతున్నారా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకుంటానండి. సో ఆ రకంగా నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదనమాట. ఓకే, సో దట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ అన్నమాట. అండ్ ఆంధ్రుడు మూవీ విశ్వనాథ్ గారు ఉన్నారు, అండ్ వారి సీక్వెన్స్ లో మీరు మూవీ తీయడం జరిగింది. లైక్ మ్యూజిక్ విషయంలో వారేమన్నా మీకు సజెషన్స్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే? లేదండి, ఆయన దాంట్లో క్యారెక్టర్ ప్లే చేశారండి. ఓకే, సేమ్ డైరెక్టర్ పరచూర్ మురళి గారు, ఇప్పుడు ఆంధ్రుడికి అధినాయకుడికి సేమ్ డైరెక్టర్, సేమ్ ప్రొడక్షన్ కంపెనీ కూడా, కీర్తి క్రియేషన్స్. అప్పుడు కలిగిన అభిమానం, నా పట్ల అభిమానం, నా మీద నమ్మకం, ఈ అధినాయకుడు కూడా చేయమని అడిగారండి.
ఓకే దట్ వాస్ రియల్లీ బ్లాక్ బస్టర్ అండి. దాంట్లో అన్ని సాంగ్స్ ఆసమ్ గా సో ఉంటాయి. అన్ని కూడా ఆయన అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే అంత స్టోరీ పరంగానే చేసుకుంటారు సిచ్యువేషన్స్ అన్ని కూడా. ఓకే రైట్. మీరు ఇఫ్ యూ నోటీస్ ఆంధ్రుడిలో ఫస్ట్ పాట ఇట్స్ అ కమర్షియల్ మూవీ, ప్రాణంలో ప్రాణంగా స్టార్ట్ అది అవుతుంది. మాత్రం అసలు ఎక్సలెంట్ సాంగ్ ఎంత అండి. ఎక్స్ట్రాడినరీ సాంగ్ అంటే ఎంత గ్రేట్ రిపోర్ట్ వచ్చిందంటే అండి నా కెరీర్ అది. బట్ ఏదైనా డైరెక్టర్ అలాగా అటువంటి కమర్షియల్ సినిమాలో ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సాంగ్ ని అంత స్లో సాంగ్ ని పెట్టడం చాలా అరుదండి. యూ నీడ్ సో మచ్ గట్స్ ఫర్ దట్. సో అందుకనే ఆయన అంటే నాకు బాగా ఇష్టం. ఓకే సో ఆ పరిచయం మీకు అధినాయకుడు వరకు బ్లాసమ్డ్ అండ్ సో అంత మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారని నాకు అర్థమైంది ఇప్పుడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ తోని. సో దట్ వాస్ రియల్లీ గుడ్ ఫర్ యువర్ కెరియర్ అండ్ విల్ టాక్ అండ్ ఇంకా మ్యూజిక్ చిట్ చాట్ మనకి కొనసాగుతూనే ఉంటుంది. అండ్ మీన్ వైల్ పీపుల్ యూఎస్ వారైతే 703-879-6611 అండ్ యూకే listeners 441223770661 and India listeners అయితే 0406662451 and మన స్కైప్ ఐడి వచ్చేసి tori.live1 is our Skype ID. Do call to the same numbers. మరి ఈ రోజు ఈ మ్యూజిక్ చిట్ చాట్ till 9:30 ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు. మొత్తం మ్యూజిక్ ప్రపంచం అండి. సో మ్యూజిక్ రాజు నా పక్కనే ఉన్నారనమాట, లైక్ కళ్యాణి మాలిక్ గారు. అండ్ ఈ రోజు టోరీలో ఈ లైవ్ షో మీకు అందిస్తుంది ట్రెండీ తేజ్ ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాక్ ఇస్ మీన్ వైల్ యూ పీపుల్ చెక్ ఇట్ అవుట్ సూపర్ హిట్ ట్రాక్ ఇన్ టోరీ విత్ యువర్ తేజు. వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారిది టోరీ. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మరి ఈ రోజు మన షోలో ఉన్నారు మ్యూజిక్ రాజు, కళ్యాణి మాలిక్ గారు. వి హావ్ కాలర్ ఆన్ ద లైన్. హలో హలో హాయ్ అండి మీ పేరు? హలో మీ పేరు? నా పేరు ప్రతిమ అండి, వాషింగ్టన్ డీసీ నుంచి చేస్తున్నాను. ప్రతిమ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి, చాలా పీస్ఫుల్ గా ఉన్నాను. Oh, that's good to hear from you. Yeah, really. ఎందుకంటే ఈ రోజు మన షోలో ఉన్నారు కళ్యాణి మాలిక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ అధినాయకుడు అండ్ సో మెనీ బ్లాక్ బస్టర్ మూవీస్. ఓకే, దాని గురించి కాల్ చేస్తానండి, కళ్యాణి మాలిక్ గారితో మాట్లాడదామని. నాకు తెలుసండి కళ్యాణి మాలిక్ గారు నమస్తే అండి, బాగున్నారండి? హలో నమస్కారం, థ్యాంక్ యూ అండి. ప్రతిమ గారు ఎలా ఉన్నారు మీరు? బాగున్నా అండి. సో హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ వెరీ హ్యాపీ ఎక్సైటెడ్ టు టాక్ టు యూ. ఇంతకుముందు మీరు ఓకే మీరు అవును ఓకే, కబుర్లు ఏంటండి? ఏం మాట్లాడాలి నాకే అర్థం అవ్వదు. చాలా ఫెమిలియర్ గా అనిపిస్తున్నట్టు. ఫెమిలియర్ గా ఉందండి. Oh, thank you, Andy. Actually, I've been a great fan of you and very happy to see you, at least, hear you at your voice through Tori. And thanks a lot to Tori. Oh, thank you, Andy. Thank you so much. Yeah, actually, your family, Kiravani Garu, you, and it's a great blessing for all of us to have you in Tollywood. Thank you, Andy. మీరు అలా కంటిన్యూస్ గా అలా ఎక్కువ పోడేస్తూ ఉంటే ఇక నాకు ఏం మాట్లాడాలో తెలియదండి. లేదండి, యాక్చువల్లీ నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా చాలా మీ పాటలు అంటే నాకు ఎంత ఇష్టమో ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. షీ ఇస్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ హర్ హ్యాపీనెస్. నాకు అర్థమవుతుందండి మీ వాయిస్ లో ఎక్సైట్మెంట్ చూస్తుంటే. బట్ చాలా థ్యాంక్స్ అండి ప్రతిమ గారు. యా, రియల్లీ ఐ షుడ్ రియల్లీ థ్యాంక్స్ టోరీ ఫర్ గెటింగ్ యూ ఆన్ దిస్ అండ్ ఐ యామ్ రియల్లీ థాంక్ఫుల్ టు యూ టు అండ్ గెటింగ్ ఎ ఛాన్స్ to talk to you. అధినాయకుడు సాంగ్స్ విన్నారా అండి? మీకు జనరల్ గా లేదండి, యాక్చువల్లీ నాకు ఇంకా అంటే నేను వెళ్ళలేదు, చూడాలని నెక్స్ట్ వీక్ కి ప్లాన్ చేస్తున్నాను. మాకు ఇక్కడ రిలీజ్ అయింది కానీ నాకు టైం దొరకలేదు అన్నమాట చూడటానికి. అవునండి. ఓకే. But I heard the songs, but songs are awesome. Yeah, me music anytime it's a super hit. But I don't know, Inka, I wish you all the best for your future endeavors. That was fact అండి. మీ పాటల్లో అన్నిటిలో నాకు కొన్ని లైక్ సాంగ్స్, సెలెక్టెడ్ సాంగ్స్ ఉన్నాయి, లైక్ చందమామ కథలో చదివా. ఆసమ్ అండి ఆ సాంగ్ మాత్రం. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా కోసం ఒకసారి ఆ పాట పాడతారండి? తప్పకుండా పాడతానండి. మీరు లైన్ లోనే ఉంటారా అలాగే? అంటే ఇప్పుడు పాడచ్చా? పాడండి. చందమామ కథలో చదివా, రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో,
బాలమిత్ర కథలో చదివా పగడపు దేవులు ఉంటాయని, నమ్మడానికి ఎంత బాగుందో. నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని, పగడపు దేవికి నిన్నే నేను తీసుకెళ్తానని, ఇక ఏ నాటికి అక్కడే మనం ఉంటామని, నమ్మడానికి ఎంత బాగుందో. Wow, amazing, awesome. Thank you so much. థ్యాంక్ యూ అండి. Super. ప్రతిమ గారు, థ్యాంక్ యూ సో మచ్ మంచి అండి. సాంగ్ మీ ద్వారా మళ్ళీ నేను వింటానని అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, భలే. సో హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. నో ప్రతిమ గారు, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే కళ్యాణి మాలిక్ గారి నోట వెంటే ఆ సాంగ్ మీరు పాడిపించినందుకు. I should say great thanks to you. యాక్చువల్లీ ఈ సాంగ్ నేను ఎలా పాడుతూ ఉంటానంటే కంటిన్యూస్ గా నేను ఈ సాంగ్ పాడుతూ ఉంటా. బట్ ఆఫ్ కోర్స్ ఆయన ముందు ఐ మీన్ మాకు ఆ ధైర్యం కూడా లేదులేండి. కానీ లైక్ యు నో ఇట్స్ సచ్ ఎ బ్లెస్సింగ్ టు హ్యావ్ హిమ్ టు సింగ్ ఎ సాంగ్ దట్ అయ్యో, my God. మీరు చాలా అలాగే కాదండి. మై ప్లెజర్ టు టాకింగ్ విత్ యూ ఆల్ అండి. నిజంగా Really, చాలా really. సంతోషంగా ఉంది ప్రతిమ గారు. యా యాక్చువల్లీ నేను మామూలుగా ఈ పాట ఎప్పుడన్నా పాడుతుంటే ఫ్రెండ్స్ ఇది బాగుంది అని అంటే, నేను అసలు ఈ సాంగ్ నేను పాడితే ఆ సాంగ్ అసలు నువ్వు డైరెక్ట్ గా కళ్యాణి మరి వినాలి అని చెప్తా ఉంటాను. బట్ రియల్లీ మరి ఈ షో వినిపించండి మీ ఫ్రెండ్స్ కి. థ్యాంక్ యూ అండి సో మచ్. ఈ షో వినిపించండి మీ ఫ్రెండ్స్ కి. డైరెక్ట్ గా కళ్యాణి మాలిక్ గారు సాంగ్ పాడడం జరిగింది కదా. యా దట్స్ యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఇంటూ ఉండొచ్చు నాకు తెలిసి. ఓ నైస్. ఇప్పుడు నేను యాక్చువల్లీ మీ కాల్ చేసే ముందు ఫ్రెండ్స్ కి టెక్స్ట్ చేశాను అనమాట. హియర్ మై వాయిస్ చిట్చాట్ విత్ కళ్యాణి మాలిక్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటూ పెట్టాను. మీ వాయిస్ చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారండి మీరు. Really? లైట్ గా షివర్ అవుతుంది వాయిస్. యా అంతే కదండి, ఫ్యాన్ కి అలాంటి ఛాన్స్ రావట్లే. అంటే ఆ అలాంటిది voice లో వచ్చింది. ఐఎమ్ తెలిసిపోతుంది సో మీరు హ్యాపీ ఎంత ఈ రోజు. యు మేడ్ మై డే టుడే. భలేవారండి, చాలా సంతోషంగా ఉందండి. ఐఎమ్ సో హ్యాపీ ఈక్వల్లీ. యా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. అంటే టాప్ సింగర్ ఇన్ టాలీవుడ్. ప్రతిమ గారు, మీ అభిమానం చూస్తుంటే అండి, మీ విషెస్ చూస్తుంటే నిజంగా విషెస్ నెరవేరుతాయి అన్నంతగా ఉన్నాయండి. అంత అభిమానం నెరవేరుతాయి కంపల్సరీ. మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. పోనీ మీరు ఇట్లా అట్లీస్ట్ మీరు నమ్మగలిగారు నేను ఒక ఫ్యాన్ అని. మనకి 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 హార్ట్ టచ్ అవుతా ఉంటాయండి మాట్లాడుతున్నప్పుడు. వీ కెన్ ఫీల్ ఇట్ అండి. అందుకని చాలా సంతోషంగా ఉంది మీరు అలా మాట్లాడుతుంటే. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ కనుక ఛాన్స్ ఇస్తే నేను మీ ముందు అసలు అట్లీస్ట్ నేను ఐ మీన్ నేను పాట పాడతాను, అసరాలేనో కాదు నాకు తెలియదు. బట్ ఛాన్స్ వస్తే మాత్రం ఫ్యూచర్ లో అయినా సరే మీ ముందు ఎప్పటికైనా పాడి వినిపించాలి అనుకుంటా ఉంటాను. ఎప్పటికైనా మేము అటేపుకి వచ్చినప్పుడు కలవచ్చండి. నేను రాలేదు కానీ యూర్ ఆల్వేస్ వెల్కమ్. మేము DC లోనే ఉంటాము అండ్ యూర్ ఆల్వేస్ వెల్కమ్ వెనెవర్ యూ కమ్ తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫర్ యూ సో కాలింగ్ మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ అండి. సారీ మీ పేరు మర్చిపోయాను. తేజు. అంటే మీరు మాయలో తేజు అండి, పడిపోయారు. తన పేరు తేజు. యా తేజు. సారీ తేజు, నేను యాక్చువల్లీ మర్చిపోయానండి మీ పేరు. అంటే మాయలో పడిపోయారు కళ్యాణి మాలిక్ గారు అండ్ మర్చిపోయాను. సో సారీ ఫర్ దట్. యా అంటే మీ ఫ్యాన్స్, మీరు ఎంత పెద్ద ఫ్యాన్ అర్థమవుతుంది ఇక్కడ. ఐ కెన్ నో. యా నైస్ టాకింగ్ టు యూ అండి కళ్యాణి మాలిక్ గారు అండ్ తేజు. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Nice voice, sweet of you really. Thank you so much. Bye. So we have next caller on the line. And hello. Hello. Hi Andy. Hi, how's it going? Oh, superb. మీ పేరు? దేవా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు దేవా? I'm in the US. You're US. ఏంటి అంత బేస్, చాలా బేస్ వాయిస్ ఉంది కదా. ఓ మై గాడ్. సింగరా అండి మీరు? No, I'm not. అంటే డబ్బింగ్ చెప్తారా? లేదండి. లేదా? సో మిమ్మల్ని ఇంకా భయపడించాను. మరి ఈరోజు మన స్టూడియోలో కళ్యాణి మాలిక్ గారు ఉన్నారు, అధినాయకుడు మ్యూజిక్ డైరెక్టర్. కమన్, మీరు డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ వాయిస్ తో ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడండి. అయ్యో. హలో. యు ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ యువర్ వాయిస్, యు నో దట్? No, when you have throat problem, that's how you go talk. అదే సంగతి, థ్రోట్ ప్రాబ్లం. మాలిక్ గారు, మీతో
మీతో మాట్లాడటం చాలా అదృష్టం అండి. బలివరండి. మీకు అందరూ చాలా వరకు పొగడ్తలు, మంచి విషెస్ ఇచ్చారు. నేను మాత్రం ఒక్క సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పండి ప్లీజ్ అండి. మీకు ఇప్పుడున్న ప్రస్తుతం సక్సెస్ని చూసి తెలుగు ఇండస్ట్రీలో ఈ ఫైట్ చేసే ప్రతి హీరోస్ కూడా ఇదిగో ఇవాళ అధినాయకుడికి మాలిక్ గారు బ్రహ్మాండం మీదకి ఇచ్చారు, వెంటనే నేను ఆయన్ని నా మూవీకి బుక్ చేసేసుకోవాలి, ఐ హ్యావ్ టు స్కోర్ ఎ బిగ్ మ్యూజిక్ హిట్ అన్న ప్రెషర్ మేమే పెట్టచ్చు. మీరు క్వాలిటీలో ఎక్కడ రాజీ పడద్దు సార్. ఎందుకంటే ఇంతవరకు కూడా మీ సక్సెస్లో ఉన్న మెయిన్ కారణం ఏంటంటే మీరు కానీ కీరవాణి గారు కానీ యూ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ క్వాలిటీ. దయచేసి ఎంతటి వాళ్ళు ఎలాంటి ప్రెషర్ పెట్టినా మీరు రాజీ పడద్దు, ఎందుకంటే మీ క్వాలిటీని ఎప్పుడు మీరు డైల్యూట్ చేయొద్దు. లేదండి యాక్చువల్లీ నా బ్యాండ్ విడ్త్ ఏంటో నాకు తెలుసండి. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న ఏమంటారు సిస్టమ్ ఏంటంటే వస్తే ఒకేసారి 100 సినిమాలు వస్తాయండి, లేకపోతే ఖాళీగా ఉంటామండి. ఆ 100 సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఏదో రిజెక్ట్ తప్పదు, ఎందుకంటే 100 సినిమాలు చేయలేము కాబట్టి. సో రిజెక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా హర్ట్ అవుతారు అన్న భయం, రకరకాల ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అవుతూ ఉంటాయండి. బట్ లైక్ మీరు అన్నట్టండి, ఐ రియల్లీ నో హౌ మెనీ మూవీస్ ఐ కెన్ డూ ఏ ఇయర్. అంటే నాకు ఒకవేళ అంత ప్రెషర్ వచ్చినా సరే ఐ నో మై కెపాసిటీ. సో ఆ కెపాసిటీని మించి సినిమాలు చేయనండి గ్యారెంటీగా. ఎందుకంటే నాకు కూడా మీరు అన్నట్టు అదే భయం అండి, ఎక్కువ సినిమాలు చేసినప్పుడు పెరుగు పలచన అయిపోద్దండి. భగవంతుడు మీకు ఇచ్చిన అద్భుతమైన వరం అండి అది, అందరూ అంత టాలెంట్తో పట్టు. లేదండి, చాలా థ్యాంక్స్ అండి. నేను మీ గురించి మిమ్మల్ని కలిసే అవకాశం చెస్ట్ లో మిస్ అయింది నాకు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు గీతారెడ్డి గారుతో పాటు నేను మిమ్మల్ని కలిసేది ఉండేది ఒక గవర్నమెంట్ ఫంక్షన్ లో. నాకు ఫ్లైట్ డిలే అయిపోతుంది, నేను ఎర్లీగా వెళ్ళిపోయాను. ఆ తర్వాత తెలిసింది కళ్యాణ్ మాలిక్ గారు వచ్చారు. నేను ఎంత ఫాట్ అయ్యాను, అసలు తెలుసుంటే మీరు వస్తారు, నేను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను. స్టోరీకి ఎంతో ధన్యవాదాలు, బికాజ్ ఐ కుడ్ ఏబుల్ టు టాక్ టు యు. తప్పకుండా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ జస్ట్ లెట్ మీ నో అండి. మీరు నా ఫేస్బుక్ దాంట్లో ఉన్నారండి, ఆర్ యు దేర్ బై ఎనీ ఛాన్స్? నేను రిక్వెస్ట్ పంపానండి మీ దగ్గర నుంచి, ఇంకా నాకు ఎడిషన్ రా. పేరు? నా లాస్ట్ నేమ్ వచ్చి పురాణం అండి. మీ పేరండి? కంప్లీట్ నేమ్ చెప్పండి. కంప్లీట్ నేమ్? ఫస్ట్ నేమ్ వచ్చి హరి, లాస్ట్ నేమ్ వచ్చి పురాణం. హ్యారీ. ఓకే, ఐ విల్ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తానండి. దాంట్లో నేను ఒకవేళ పొరపాటున ఇగ్నోర్ చేస్తుంటే ఐ విల్ సెండ్ యూ బ్యాక్ ద రిక్వెస్ట్. అయ్యో ఇగ్నోర్ చేయడం, మీకు వచ్చే రిక్వెస్ట్లు చాలా ఉంటాయి. నేను ఆర్పి పట్నాయక్ గారు క్లాస్మేట్స్ అండి. ఓకే ఓకే. సో పట్నాయక్ గారు ఉంటారు నా వెబ్సైట్ లో, నా ఫేస్బుక్ లో పట్నాయక్ గారు కూడా ఉన్నారు. వి టాక్ రెగ్యులర్లీ. ఇద్దరు రూమ్మేట్స్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే అండి. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారండి హైదరాబాద్? జూలై ఆగస్ట్ లో హైదరాబాద్ అండి మీది? కలుస్తాను. మీరు హైదరాబాద్ వస్తే తప్పకుండా ప్లీజ్ లెట్ మీ నో, విల్ మీట్ అండి. తప్పకుండా అండి. భగవంతుడు మీకు అన్ని వేళలా ఆశీస్సులు ఇవ్వాలని, మీ ఫ్యామిలీ మీరు చల్లగా ఉండాలి, మ్యూజిక్ లో మీకు ఎన్నో సక్సెస్ రావాలి, మీతో ఇలా మాట్లాడే అవకాశం మాకు మళ్ళీ కలగాలి. చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్ అండి. బిగ్ ఫాలోవర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ మ్యూజిక్ రియల్లీ. హరి గారు చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను సార్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి హరి గారు. బాయ్ బాయ్. వాయిస్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకోసం కాల్ చేసి మరి మాట్లాడుతున్నారు. అభిమానం చూస్తుంటే నిజంగా ఎంత ఆనందం కన్నా ఎక్కువ ఉందండి. సంతోషం అని ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ బ్లైండ్ హ్యాపీనెస్ అన్నమాట. లైక్ వి కెనాట్. వాయిస్ లో చూసారండి ఎలా కనపడుతున్నారు ఫోన్ చేసిన వాళ్ళు. ఇంతకు ముందు ప్రతిమా గారు కూడా సో హ్యాపీ అండి. మంది అభిమానులు ఉన్నారని తెలిస్తే. No, we are blessed and we are blessed to have your show and I am blessed to have to take your interview really. Thank you Andy. And we'll get into the chat. Like I have a question. ఈ అధినాయకుడు మూవీలో బాలకృష్ణ గారివి సెవెరల్ గెటప్స్ ఉన్నాయని నేను విన్నాను. లైక్ 3 గెటప్స్ ఐ థింక్. సో ఈ గెటప్స్ వైజ్ మీరు మ్యూజిక్ అందించడం జరిగిందా, లేకపోతే ఐ మీన్ స్టోరీ ప్రకారం గెటప్స్ ఉంటాయండి ఇప్పుడు కూడా. ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో
ఆయన తాత కొడుకు మనవడం అండి. ఓకే. సో ఆ స్టేజెస్ వారీగా ఎవరికి ఏం ఇవ్వాలి, ఎంత స్టైలిష్ గా ఇవ్వాలి, ఓకే, మధ్య ఆయనకి ఎటువంటిది ఇవ్వాలి, అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. ఓకే. సో మచ్ పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి ఈ సినిమాకి ఇచ్చింది. సో వెరీ లక్కీ అండి, మంచి కథ జరుగుతున్నప్పుడు మనకు అలా ఇవ్వడం జరుగుతాం. సో ఈ మూవీలో మీరు ఏమైనా సాంగ్స్ పాడడం జరిగింది? 2 పాటలు పాడానండి. ఓకే. చీకటి సీరసను అంటే అదిగో అదిగో అని కోరస్ వస్తూ ఉంటుంది ఆ పాట, అంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాట అండి. అండ్ ఊరంతా దండాలు దేవుడే సెంటిమెంట్ సాంగ్ అండి. అంటే ఓకే, పెద్ద మధ్యాహ్నంగా ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ గెట్ టుగెదర్ ఒక సిచ్యువేషన్ సాంగ్ ఉందండి. ఓకే, రైట్. సో దోస్ 2 songs I have sung. వావ్, నైస్. అండ్ ఫస్ట్ స్టోరీ విని మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారా, లేకపోతే డైరెక్టర్ మీకు ఫుల్ ఇండిపెండెన్స్, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారా? లేదండి, ఎప్పుడు స్టోరీ వింటామండి ఖచ్చితంగా. యూ షుడ్ నో వాట్ యూఆర్ డూయింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఫిలిం రిక్వైర్స్. సో అందుకని కథ అంతా ముందర డైరెక్టర్ చెప్తారండి, ఎవరికి నాకనే కదా, మెయిన్ టెక్నీషియన్స్, హీరో హీరోయిన్ అందరికీ చెప్తారు. సో ఆ తర్వాత విడిగా సిచ్యువేషన్స్ కూడా చెప్తారు, అండ్ ఆ పాటలు ఎలా కావాలి అనేది మనకు వాళ్ళు కొంత ఇన్పుట్ ఇస్తారండి. సో అకార్డింగ్ టు దట్ వి కంపోజ్. మీ లిరిక్ రైటర్ ని మీరే తీసుకుంటారా, మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఇట్ డిపెండ్స్ అండి. జనరల్ గా మనకి చాలా మంచి రైటర్స్ చాలా మంది ఉన్నారు. వి నో ఏ పాటకి ఎవరు రాస్తే బాగుంటుంది అనేది మనకి డైరెక్ట్ గా మనకు ఒక అవగాహన ఉంటుంది, కాబట్టి వి కాల్ దట్ పర్టికులర్ lyricist. Okay. So he does naturally he will do a great job. అండ్ ఏంటంటే ఇప్పటివరకు మీరు తీసిన మూవీస్ అన్నిటికీ కూడా లిరిక్స్ పరంగా కూడా, అంటే మ్యూజిక్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో లిరిక్స్ కూడా చాలా బాగా వినిపిస్తుంది బయటికి. వి కెన్ ఫీల్ ద లిరిక్స్ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ సైమల్టేనియస్లీ. సో అందుకని అడిగాను అనమాట, మీరు లిరిక్స్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ అన్నది ఏంటంటే మనం ఎంచుకున్న సినిమాల్లో మంచి భావాలు ఉన్నాయి అనుకోండి, అంటే అవి మంచి సినిమాలు అనుకుంటా, నేచురల్లీ మ్యూజిక్ కూడా అలాగే ఉంటుందండి. సో అండ్ లిరిక్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే వి బ్యాలెన్స్ ఇట్ ప్రాపర్లీ వైల్ స్టీరియో మిక్సింగ్. అండ్ మీరు ఆ పాటలు కరెక్ట్ గా వినడానికి వీలు ఉంటుంది అనమాట. లిరిక్ అర్థం అయినప్పుడు ఆ పాట ఎంత మంచి పాట అయినా వేస్ట్. లిరిక్ వినపడేలాగా ఎవరు చేసుకుంటారంటే. హలో, స్టోరీ లైవ్ అండి. అవునండి, మీ పేరు? నా పేరు కిరణ్ అండి. కేశవ్ గారు బాగున్నారా? నేను తేజు. బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు ఏంటంటే అడుగుతున్నారేమో కళ్యాణి మాలిక్ గారు అడుగుతున్నారేమో అనుకున్నాను, బికాజ్ ఎవ్రీవన్ ఆర్ ఆస్కింగ్ అనమాట. అవునా, కళ్యాణి మాలిక్ గారు ఉన్నారండి పక్కన, మాట్లాడచ్చా? మాట్లాడండి. హలో, హాయ్ అండి, కళ్యాణి మాలిక్ గారు. ఫ్రీగా ఇచ్చేస్తాను ఛాన్స్. మీ పేరు ఏంటండి? నా పేరు కిరణ్ అండి. కిరణ్ గారు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నానండి. సార్, మీ అధినాయకుడు మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయండి, విన్నాను నేను. మూవీ షోలో టికెట్ దొరకట్లేదు. ఓకే, దట్ ఇస్ సాడ్ అండ్ ఈక్వల్లీ నైస్ టు నో. టికెట్లు మీరు చూస్తే బాగుండని ఉంటది, టికెట్లు దొరకకపోతే సంతోషంగా ఉంటది. దట్ వాస్ సచ్ ఎ బిగ్ హిట్ అండి. ఫస్ట్ మూవీ అయితే కదండి? అవునండి, అవునండి. చాలా మూవీస్ చేశారు కదండి మీరు, అయితే ఆంధ్రుడు, ఇలా చాలా మూవీస్. అయితే ఆంధ్రుడు, బాస్. సాంగ్ ఏంటి సార్? నా ఫేవరెట్ అండి. అవును, నా ఫేవరెట్ సాంగ్స్ అలా చెప్పలేనండి, ఎందుకంటే నేను చేసిన పాటలన్నీ నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ మై సాంగ్స్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో ఈక్వల్లీ పర్టికులర్ సాంగ్ అని నా మైండ్ లో ఉంటుందండి. ఐ లవ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్. సో పర్టికులర్ అంటే అలా మూవీలో చిట్టపట్ట చినుకులు అనే సాంగ్ ఉంటుంది కదా? అవునండి. I think that was the only song and it has only one song in that. అయితేలో ఎక్కువ మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటది అండ్ ఒక సాంగే ఉంది, స్టోరీ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉన్న మూవీ అన్నమాట అది. అవునండి. కళ్యాణ్ మాలిక్ గారు, మీరు ఒక్కసారి మా కోసం సాంగ్ పాడతారా? తప్పకుండా అండి. చిటపట చినుకులు అరచేతుల్లో ముత్యాలైతే అయితే తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు ఓ వానా నువ్వు వస్తానంటే. వావ్ వావ్, awesome awesome awesome. యాక్చువల్గా అభిమానులు అందరూ ఇలా నాతో పాటలు పాడించేసుకుంటున్నారు. యాక్చువల్గా ఎక్కువ అభిమానం ఉన్నప్పుడు మీరే నాకు పాడి వినిపించి మీ అభిమానాన్ని ఇంకా పెంచుకోవాలి. మీకు ఒక మంచి మీరే స్టేజ్ దొరికింది ఇప్పుడు. మీరు మీ లేదండి, యాక్చువల్ గా చాలా చాలా సైట్ లో వెయిటింగ్ లో ఉంటాను. నేను పాడితే మళ్ళీ వాళ్ళందరూ మానేస్తారు భయపడి.
ఎనీవేస్ మీరు చాలా థ్యాంక్స్ అండి కళ్యాణ్ మాలిక్ గారు. Thank you, కిరణ్ గారు. సార్ మీ నెక్స్ట్ మూవీ ఏంటండి? ప్రెసెంట్ ఏమైనా ప్లాన్ ఉందా? అంటే నెక్స్ట్ మంత్ అనౌన్స్ అవుతుందండి. ఇట్ విల్ బి మోస్ట్లీ విత్ వెంకటేష్ గారు. అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరుగుతుందండి త్వరలో. ఓకే సార్, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ లైన్ లో ఉంటారు అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. right. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అండ్ అందరు మీతో సాంగ్స్ పాడిచ్చేస్తున్నారు. నాకు మాత్రం ఛాన్స్ రాలేదు. నేను కూడా ఇంకా చెప్పకుండా ఆయన సడన్ గా కాల్ ని అంటే హీ వాస్ టెల్లింగ్ అనమాట వి వర్ ఇన్ టు ద చిట్ చాట్ అనమాట. అండ్ మనం ఏదో చెప్పబోతున్నాం ఈ మ్యూజిక్ ఈ అధినాయకుడు మూవీలో లిరిక్స్ గురించి. అండ్ లిరిక్స్ కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ మూవీలో. అండ్ ఈ మూవీకి లిరిక్స్ ఎవరండి? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ కి లేదండి 6 అవుట్ ఆఫ్ 6 సాంగ్స్ 5 పాటలు భాస్కర్ భట్ల రవికుమార్ గారు రాశారండి. ఒక పాట రామజోగి శాస్త్రి గారు రాశారండి. ఓకే, రైట్. సో లిజనర్స్ విన్నారు కదా. అండ్ ఈ రోజు మ్యూజికల్ చిట్ చాట్ విత్ కళ్యాణి మాలిక్ గారు ఇన్ ఆర్ టోరీ. అండ్ మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వచ్చేసి యూఎస్ వారైతే 703-879-6611 అండ్ యూకే లిజనర్స్ 441223770661. అండ్ ఇండియా నుండి అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 040-666-24513. అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1 is our స్కైప్ ఐడి టు కాల్ టు ద సేమ్ నంబర్స్. అధినాయకుడు బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. ఇంతకు ముందు మనకి కిరణ్ గారే చెప్పారు టికెట్స్ దొరకట్లేదని. అంత హ్యూజ్ హిట్ అనమాట. అండ్ మ్యూజిక్ వాజ్ సచ్ అమేజింగ్ మ్యూజిక్ అండి. ఆల్రెడీ సాంగ్స్ రన్ అవుతున్నాయి, మీరు వినొచ్చు. అండ్ మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ కూడా చెప్పేశాను. సో బిజీగా లైన్స్ ఉన్నా కూడా ఇంకా కీప్ ట్రైంగ్ కీప్ కాలింగ్. అండ్ మనం మాత్రం ఒక సూపర్ సాంగ్ విందాం ఇప్పుడు షోలో. డూ లిస్నింగ్ టు ది షో టు టోరీ విత్ యువర్ 20th age in your favorite show టాలీవుడ్ టాకీస్. వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు టోరీ విత్ యువర్ 20th age in your favorite show టాలీవుడ్ టాకీస్. మరి ఈ రోజు మన షోలో ఉన్నారు మ్యూజికల్ మాస్ట్రో అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు, అధినాయకుడు ఫేమ్. అండ్ అలాగే వీ హ్యావ్ కాలర్ ఆన్ ద లైన్. లెట్స్ టేక్ ద కాలర్. హలో హాయ్ అండి. యా హాయ్. మీ పేరు? నవీన్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈరోజు మన స్టూడియో సర్ప్రైజ్ ఏంటో తెలుసా? ఎంత స్వీట్ గా చెప్పారు కదా. కమాన్ మాట్లాడండి మరి. హలో అండి. హలో అండి. ఎవరు చూసే వాయిస్ లో షిబర్ అలానే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? అవునండి. ఎందుకు నేను అధినాయకుడు సాంగ్స్ వినలేదు. ఓకే. ఓ నో ఇష్యూస్. నేను అయితే సినిమా కానీ ఈ అబ్బాయి చాలా మంచోడు కానీ పిచ్చ ఫ్యాన్ అండి. మొదటి 30 times చూసాను. నైస్ అండి, థ్యాంక్ యూ. అయితే ఎన్నిసార్లు ఉన్నానో నో కౌంటబుల్. థ్యాంక్ యూ. వెరీ డౌన్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ విని అది కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నానండి. హోప్ యూ లైక్ ద సాంగ్స్. డెఫినెట్లీ ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ అండి. అంటే నాకు ఎగ్జాక్ట్ మీరు చేశారని తెలియదు కానీ సాంగ్స్ అయితే ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ అండి. బై డిఫాల్ట్ అవి బాగుంటాయని మీరు ఫిక్స్ అయిపోతున్నారు. ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు మీరు. సో నైస్. డెఫినెట్లీ. చెప్పండి. సో నవీన్ గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎక్కడండి? ఆఫ్రికా. ఓహో, లైట్ గా బ్రేక్ అవుతుందండి, డిస్టర్బెన్స్ గా ఉంది. అండ్ మీరు కంపల్సరీ మూవీ చూడండి. యువర్ వాయిస్ నవీన్. హలో చెప్పండి సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ అండి. ఇట్ విల్ బి అనౌన్స్డ్ సూన్ అండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందండి త్వరలోనే. సైన్డ్ ఇట్. అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తారండి. ఓకే. Okay, the best and thanks for yeah, do watch the movie and we hope మీ దగ్గరలో ఉంటే గనుక వాచ్ చేయండి సినిమా. ఏమండి? And do listen the songs. Yeah.
ఆఫ్రికాలో మీకు రిలీజ్ అయింది అయ్యో. అరే, అరే, ఓకే అరే, ఓకే I'm సో sorry. సాడ్ ఆఫ్ దట్. మాకు అయితే నుంచి ఆ పాట వేస్తారా అది కానీ లేకపోతే ఈ అబ్బాయి చాలా మంచి ఓకే తప్పకుండా అండి తప్పకుండా అండి. తప్పకుండా నవీన్ గారు. అయితే నుండి కానీ ఈ అబ్బాయి చాలా మంచోడు నుండి కానీ కంపల్సరీ మేము మీకోసం ప్లే చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆఫ్రికా నుండి నవీన్ గారు బాయ్ సార్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వావ్, మీ మీద ఎంత కాన్ఫిడెన్స్ అండి రియల్ గా. అండ్ ఆఫ్రికాలో రిలీజ్ అవ్వద్దో లేదో తెలీదు, బట్ మ్యూజిక్ వినలేదని బాధపడుతున్నారు అండ్ సినిమా చూడలేకపోతున్నానని చెప్పేసి బాధపడుతున్నారు. అండ్ ఇంతకుముందు మీరు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ హిస్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్ అన్నమాట. అండ్ నిజంగా వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందంటే అంటే తెలియకుండా ఒక బూస్ట్, ఎనర్జీ బూస్ట్ ఇవన్నీ కూడా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆ బూస్ట్ అనేది ఉండాలి. అయ్యో కంపల్సరీగా అంటే దే ఆర్ సో ఆనెస్ట్, సో జెన్యూన్ అండి, జెన్యూన్ కాంప్లిమెంట్స్ అండ్ విత్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు చెప్పడం వేరు, అంటే విత్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా వీ డోంట్ నో వెదర్ దే ఆర్ ఫేక్ ఆర్ జస్ట్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ దే ఆర్ టెల్లింగ్ అని మనకి ఇప్పుడు బయట జనం అలా ఉంటారండి. మనకి వాళ్ళకి పెద్ద ఏముంటాయి సంబంధాలు ఏముంటాయండి, పాట నచ్చితే నిజంగా బాగుందంటారు, పాట బాగుందంటే నిజంగా బాగుందంటారండి. అది చాలా సంతోషం. అంటే కంప్లీట్లీ దోస్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ హార్ట్, బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్. ఎగ్జాక్ట్లీ అండి. సో ఆ వర్డ్స్ ని విన్నప్పుడు మనకి అట్లీస్ట్ వీళ్ళ దృష్టిలో పెట్టుకునైనా వీళ్ళకి నచ్చేలా మనం కంపల్సరీగా చేయాలన్న మోటివేషన్ స్పిరిట్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాం, భయపడుతూ ఉంటాం కూడా. ఓకే, మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా భయపడతారంటే లేదండి, అంటే నచ్చాలి కదండి, ప్రతిదీ నచ్చితేనే మనకు ఆనందం. అంత ఎంతమందికి నచ్చితే అంత బాగుంటుంది. కానీ నిజం చెప్తున్నానండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ లైక్ సో ఇన్నోవేటివ్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది మ్యూజిక్ అండ్ హార్ట్ కి టచ్ అయ్యే మ్యూజిక్ ఉంటుంది. ఏంటో పెద్ద శబ్దాల లబ్ డబ్ లబ్ అట్లా టైప్ ఆఫ్ ఆ మ్యూజిక్ కాకుండా చాలా సూదిగా ఉంటుంది. వీ హ్యావ్ కాలర్ ఆన్ ద లైన్. హలో. హలో తేజు. హలో, హాయ్, ఐఎమ్ గుడ్. మీ పేరు? నా పేరు సీత అండి, ఢిల్లీ నుంచి. సీత, ఢిల్లీ నుండి? ఎల్ఏ. ఓకే ఓకే ఓకే, లాస్ ఏంజల్స్. ఓకే, సో సీత ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఆయన అట్లా చందమామ కథలో చదివా రెక్కల గుజాలున్నాయని అట్లాంటి పాటలు ఉన్న చోట మేము బాగానే ఉంటాం. ఓ మై గాడ్, సీత గారు పాట పాడారు మీకోసం. ఏంటండి ఇంకా కబుర్లు ఇంచక నేను అడగకుండానే పాట పాడారు మీరు. అందరూ నన్నే అడుగుతున్నారు, పాడుతూనే ఉంటాం. అందరూ నన్నే అడుగుతున్నారు ఇంచక నేను అడగకుండా నాకు హాయిగా పాడి వినిపించారు. మంచి గిఫ్ట్ ఇచ్చారు ఈ రోజు మీరు షోలో. అదే ఇందాక అంటున్నారు కదా, అందరు కలర్స్ మిమ్మల్ని పాడబడుతున్నారు, సో అందుకని సర్ప్రైజ్. ఇట్లా అడగక ముందే ఇట్లా కాల్ చేస్తూ పాడేశారు. నైస్ నైస్ రియల్లీ. సో చెప్పండి, అధినాయకుడు చూసారా మీరు? ఇంకా లేదండి, కొంచెం బిజీ ఉండే, సో నాకు చూస్తానికి అవ్వలేదు. ఓకే, సాంగ్స్ విన్నారా అండి? ఉండే అన్నారు. మీరు ఎక్కడి వారేనా? హైదరాబాద్ అండి? హైదరాబాద్ నుంచి. నేటివ్ ప్లేస్ విజయవాడ. గబుకన అంటే ఇక్కడ లాంగ్వేజ్ అదే అంటే కొంచెం బిజీగా ఉండే అన్నారు. కొంచెం బిజీగా అంటే మేము అంటే బిజీగా ఉన్నాను అంటాం కదండి, సడన్ గా నాకు ఇక్కడ లాంగ్వేజ్ కొంచెం నాకు కూడా అలవాటు అయిపోతుంది అండి. హైదరాబాద్ లో 10 years ఉండేసరికి కరెక్ట్ అండి, కరెక్ట్. తెలియకుండా వచ్చేస్తా ఉంటాయండి. జస్ట్ అంటే టు ఐడెంటిఫై అంతే అండి నేను అడిగింది. తెలుగు ఇస్ తెలుగు అంతే, రైట్. ఇంకేంటండి, అధినాయకుడు సాంగ్స్ విన్నారండి? లేదండి, వినాలి. మరి అలా ఆ సాంగ్స్ అధినాయకుడికి మ్యూజిక్ డైరెక్టర్ మీరని కూడా తెలియదు, ఇప్పుడు స్టోరీ షో వింటుంటేనే తెలిసింది. మరి మీరు హాయిగా విని మీకు నచ్చాలని కోరుకుంటున్నానండి, బాగుంటాయని అనుకుంటున్నాను నేను. చాలా బాగుందండి సాంగ్స్, యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది అని చెప్పారు. అవునండి అవునండి. ప్లీజ్ watch the movie if you have enough time, and please listen to my music even if you don't have time. మ్యూజిక్ అయితే ఇంకా కంటిన్యూస్ గా వింటూనే ఉంటామండి. అవునండి. ఓకే, మేబీ నేను సాంగ్స్ వినుండొచ్చు, అది అధినాయకుడు అని తెలిసి ఉండకపోవచ్చు. అవునండి, మేబీ యూర్ రైట్. అవునండి, బట్ ఇప్పుడు ఇవి అధినాయకుడు పాటలు అని తెలుసుకునేలాగా మీరు వినాలి, డౌన్లోడ్ చేసుకుని. ఒకవేళ షో వినుంటే మీకు ఫస్ట్ 2 songs అధినాయకుడి నుండి ప్లే అయ్యాయండి. కళ్యాణి మాలిక్ గారు పాడిన సాంగ్ కూడా ప్లే అయింది కదా, కాలిఫోర్నియాలో ఉంటాను కదా, నాకు ఇప్పుడే 8 అయింది అనమాట. ఓకే 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 ఇప్పుడు అలాగే హాయిగా మీరు కాఫీ తాగే టైం ఇది. సో ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా తెలుసా అండి? లైక్
ఇంతకుముందు సర్చ్ చేసిన మ్యూజిక్ ఏమండి? సర్చ్ చేసిన మ్యూజిక్ అండి, ఆంధ్రుడు, బాస్, అష్టాచెమ్మ అలా మొదలైంది. లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఈ సాంగ్స్ అని విన్నారు కదా? యాక్చువల్లీ తన గురించి కూడా నాకు ఇప్పుడు ఈ షోలోనే తెలిసింది, వింటున్నాను. సాంగ్స్ అయితే నాకు బాగా తెలుసు, బట్ వాటికి తను మ్యూజిక్ డైరెక్టర్ అని నాకు తెలియదు. సో ఇప్పుడు తెలుసుకున్నారు. థ్యాంక్స్ టు టోరీ. పుణ్యమా అని చెప్పి పొద్దున్నే టోరీ పుణ్యమానం అండి, నిజమే. ఏమంటే అంత నచ్చిన పాటలు ఉన్నప్పుడు మరి ఎవరు చేస్తుంటారని ఒకసారి ఆలోచించకూడదండి కదా. నాకు ఇప్పుడే ఆ థాట్ వచ్చింది, అయ్యో ఇన్ని రోజులు నేను ఎందుకు చూడలేదా అనుకున్నాను. సో బట్ ఎనీవే అట్లీస్ట్ నచ్చిన అన్న ఆనందం నాకు ఉందండి. అటువంటి మ్యూజిక్ చేయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సీత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ కాఫీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సీత. హ్యావ్ ఎ నైస్ డే. సో మార్నింగ్ పొద్దునే చాలా విషయాలు తెలుసుకున్నారంట టోరీ పుణ్యమా అని చెప్పేసి. అండ్ యూఎస్ లిజనర్స్ డూ కాల్ టు ద సేమ్ నంబర్ 7038796611 అండ్ యూకే నుండి అయితే 441223770661 అండ్ ఇండియా నుండి అయితే 0406662451 అండ్ మన స్కైప్ ఐడి వచ్చేసి tory.live1 ఇస్ స్కైప్ ఐడి. అండ్ కళ్యాణి మలిక్ గారు, సో ఇప్పటి వరకు అధినాయకుడు గురించి మాట్లాడుకున్నాం. అండ్ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? ఆల్రెడీ యు ఆర్ ఫ్రమ్ మ్యూజికల్ ఫ్యామిలీ, అది తెలుసు, బట్ మీరు ఛాన్స్ ఎలా గ్రాప్ చేసుకున్నారు? ఛాన్స్ ఎలా వచ్చిందంటే అదండి, అమృతం అని చెప్పాను కదండి ఇందాక. గున్నం గంగరాజు గారు లేకపోతే ఏలేటి చంద్రశేఖర్ వీళ్ళంతా నాకు మా వదిన సైడ్ కజిన్స్ అండి. సో జస్టెల్లో ప్రొడక్షన్స్ నుంచి వాళ్ళు ఒక ప్లాన్ చేస్తుంటే టీవీ సీరియల్, దానికి ఏలేటి చంద్రశేఖర్, అమృతం ద్వారా మేము నలుగురు పరిచయం అండి. ఏలేటి చంద్రశేఖర్, నేను, కెమెరామెన్ సెంధిల్ కుమార్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్, ఈ నలుగురు కూడా ఆ అమృతం సీరియల్ తోటే వచ్చామండి కలిసి. సో అందరూ కూడా అప్పుడే దట్ వాస్ అవర్ డెబ్యూ, దట్ వాస్ అవర్ ఫస్ట్ ఎవర్. బట్ అది సూపర్ హిట్ అయ్యేసరికి తర్వాత సినిమా ప్లాన్ చేశారండి, సేమ్ ప్రొడక్షన్ హౌస్ జస్టెల్లో. అమృతం నడుస్తూనే ఉంది, అది చాలా సార్లు 4 సార్లు రిపీట్ అయిందండి. అండ్ సీరియల్ హిట్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ ఇట్. సో నో వి కెన్. అండ్ సో ఆ రకంగా వాళ్ళు సినిమా చేస్తుంటే ఏలేటి చంద్రశేఖర్ డైరెక్ట్ గా పెట్టి తర్వాత నన్ను మ్యూజిక్ చేయమని అడిగారు అనమాట. సో దట్స్ హౌ ఐ గాట్ ఎ బ్రేక్ ఇంటు ద మూవీస్. దట్ వాస్ ఇన్ 2002 రైట్? దట్ వాస్ ఇన్ 2002. ఓకే, 2003 లో అయితే రిలీజ్ అయింది. అయితే ప్రొడక్షన్ అప్పుడు స్టార్ట్ అయింది కానీ బట్ 2003 యు కెన్ సే. ఓకే, 2003 లో మీ మ్యూజిక్ కెరియర్ స్టార్ట్ అయిందన్నమాట. సో ఆ తర్వాత నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు త్వరలో అనౌన్స్ అవుతుందండి. మూవీ ఆల్మోస్ట్ సైన్ చేశానండి. నెక్స్ట్ మంత్ దే విల్ అనౌన్స్ ఇట్ అఫీషియల్లీ. ఓకే రైట్. సో మీరు మ్యూజిక్ విషయంలో మీరు తీసుకునే లైక్ జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? జాగ్రత్తలు ఏం లేవండి. లైక్ అంటే ఒకటే ఆలోచిస్తాను, ఏమైనా పారామీటర్స్ పారామీటర్స్ ఏం లేవు కానీ మనం ఒప్పుకున్న డబ్బు మనకు వచ్చేస్తే బాగుండని ఆలోచన ఒకటే ఉంటుంది త్రూఅవుట్ ద మూవీ. ఎవరో ఎగ్గొట్టేయకుండా ప్రొడ్యూసర్ మనం మాట్లాడుకున్న డబ్బు మనకు వచ్చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఆ డబ్బు వస్తుందని మనం ఎన్నో ప్లాన్స్ చేసుకుంటాం లైఫ్లో. ఒక స్కెచ్ గీసుకుంటాం, ఒక లైఫ్ని ప్లాన్ చేసుకుంటాం అకార్డింగ్లీ. ఆ డబ్బు ఎప్పుడైతే రాలేదో యూ విల్ బికమ్ అప్సెట్ ఆర్ యువర్ ప్లాన్స్ విల్ బి స్పాయిల్డ్ ఇన్ యువర్ లైఫ్. సో అందుకని ఆ డబ్బు వస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. సో లిజనర్స్ విన్నారు కదా, మరి ఈ జర్నీ ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది ఇంకా 9:30 వరకు till 9:30. సో డూ కాల్ టు ద సేమ్ నంబర్స్. ఆల్రెడీ నంబర్స్ చెప్పేసింది తేజు. అండ్ ఇంకా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీకోసం సూపర్ హిట్ ట్రాక్ ఇన్ టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. వినండి, వినిపించండి, తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. Hey friends, grand welcome to the show. Meeru vintunaru Tory with your trendy Teju in your favorite show Tollywood Talkies. Mari ee roju mana show lo unnaru blockbuster movie Adinayikudu fame Kalyani Malik garu and chala kaburlu konasagutune unnayi and number of people calling from different countries and valla abhimananni vyaktaparustunaru and Malik sir meeraithe chala surprised anukunta kada ee roju like number of blessings and so many wishes. Exactly. వాళ్ళ అభిమానం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ బ్యాక్. థ్యాంక్ యూ ఆల్. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా పనిగొట్టిన ఆ లైన్ పట్టుకుని ఒక లైన్స్ దొరకపోయినా పేషెన్స్ తోటి వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. We have call from the line. Hello. Hi. Hi అండి. Everdi sweet voice.
హలో హా? మల్లికార్జున మాత్రం కాదు. కళ్యాణ్ మాలిక్ గారిది మాత్రం కాదు. అమ్మ బాబోయ్, మీది కూడా చాలా బాగుందండి వాయిస్. మీ పేరు చెప్పండి. మీ నెక్స్ట్ మూవీలో మరి పాట పాడిస్తారని అడుగుదామని చేశాను. ఆహా, అలాతే అంటే మాట చాలా బాగుందండి. మరి పాడినప్పుడు కూడా బాగుంటాయి, ఖచ్చితంగా ఇస్తాను. మరి ఒక పాట పాడితే పడుతున్నారా? మరి పాట పాడండి. మళ్ళీ ఏ ప్రొడ్యూసర్ పిలవడానికి ధైర్యం చేయడు అప్పుడు. అంతేనంటారా? లేదండి, మీది ఎలా బౌండరీలా చూసుకునే బాధ్యత నాది. కదా, మీరు ఈ మాటకి మీ లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతారు ఇంకా. అందుకనే అంటే స్టూడియోకి వెళ్ళక ముందు ఇప్పుడే ఒకసారి పాడిస్తే నాకు ఓ పని అయిపోద్ది కదండి. ఒక దిక్కు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు, ఇంకొక దిక్కు భయపట్టిస్తున్నారు. పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్ లో పెట్టేస్తున్నారు మీరు. మీ పేరు మాత్రం చెప్పట్లేదు. యూఆర్ హైడింగ్ యువర్ నేమ్. హలో, కాల్ డ్రాప్డ్ అనమాట. సో అప్పటికి డిస్టర్బెన్స్ వస్తుంది లైన్లో. అండ్ కాల్ చేసిన వెంటనే మిమ్మల్ని ఒక ఛాన్స్ అడిగేశారనమాట. అండ్ చెప్పండి, ఈ మూవీలో లిరిక్స్ పరంగా మీరు చెప్పేశారు కదా, సో సింగర్స్ విషయంలో ఓకే, వీ హ్యావ్ కాల్ ఆన్ ద లైన్. హలో 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 హలో. ఇప్పుడు నేను పాట పాడేస్తే హలో హలో అనుకుంటూ అందరు పారిపోతారు. ఎవరు కాల్ కూడా చేయరు అనమాట. హలో, నో బడీ. సో ఈజ్ ఇట్ కాల్ గోట్ డ్రాప్డ్? ఓకే. సో మీరు చెప్పండి, మ్యూజిక్ డైరెక్షన్లో ఏ ఇన్స్ట్రుమెంట్స్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? లైక్ ఎక్కువ గిటార్ నాకు చాలా ఇష్టం అండి. ఓకే. అండ్ స్ట్రింగ్స్ చాలా బాగుంది. స్ట్రింగ్స్, సో వాటికి ఎక్కువ పని ఉంటుంది అనమాట. అండ్ హలో హలో, మీరేనా కాల్ కట్ చేసింది? కాల్ కట్ అయిపోయిందా? కాల్ బ్యాక్ చేస్తున్నారా? మీ పేరు? అవునా, మీ పేరు చెప్పట్లేదు నాకు. ఎవరి సస్పెన్స్ ఏంటి, థ్రిల్లర్ ఏంటి? మాకు అన్ని మూవీస్ చూపిస్తున్నారు ఈరోజు. మ్యూజిక్ ఒకటి తక్కువైంది ఇప్పుడు. సస్పెన్స్ మూవీ, థ్రిల్లర్ మూవీ, ఎవ్రీథింగ్. సో అగైన్ కాల్ గాట్ డ్రాప్డ్. సో తనకేమో మాట్లాడాలని చాలా ఇంటెన్షన్ ఉంది, బట్ లైన్ చాలా డిస్టర్బ్గా ఉందన్నమాట. సో ఎనీవేస్ అండి, ఈ మూవీలో ఎవరెవరు సింగర్స్ని తీసుకోవడం జరిగింది? బాలు గారు 2 పాటలు పాడానండి. ఓకే. అండ్ మనో 2 songs. నేను 2 songs పాడానండి. ఓకే. అండ్ ఇన్ ద ఫిమేల్ రీటా 2 songs పాడింది. ఓకే. నేహా హనీ అని అందం ఆకుమడి అన్న మాస్ సాంగ్ ఉందండి దీంట్లో. దిస్ ఇస్ హర్ ఫస్ట్ సాంగ్. షీఈ్ ఫ్రమ్ విజయవాడ అండి. ఓకే. సో తనకి ఈ దీంట్లో అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ చైత్ర అని ఇంకొక అమ్మాయి. ఓకే. సో చిత్ర గారు, చిత్ర గారు పాడలేదు. చైత్ర షీ ఇస్ న్యూ she has sung enough numbers. Okay. She's from Hyderabad. ఓకే, రైట్. సో లైక్ ఈ మూవీలో మీరు ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ లైక్ స్ట్రింగ్స్ అండ్ గిటార్ అన్నమాట. అంటే మాస్ సినిమా కాబట్టి ఎక్కువ రిథమ్ ప్యాటర్న్స్ కి ఎక్కువ వాల్యూ ఉంటుందండి. అంటే దే ఆర్ మోర్ హైలైటెడ్ ఇన్ దిస్. సో మరి మీరు ఈ మ్యూజిక్ జర్నీలో ఇప్పటి వరకు అన్ఫర్గెటబుల్ కాంప్లిమెంట్ ఏంటి? అన్ఫర్గెటబుల్ కాంప్లిమెంటా? ఫ్రమ్ హూమ్? నాట్ ఓన్లీ ఫర్ అధినాయకుడు, ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ, ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్, అన్ఫర్గెటబుల్ కాంప్లిమెంట్, అన్ఫర్గెటబుల్ పర్సన్ ఎవరు? అన్ఫర్గెటబుల్ అంటే మా అన్నయ్య జ్ఞాపకం వచ్చాడండి సడన్ గా. అంటే చాలా మంది చాలా ఇలా అంటే విష్ చేస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారండి. ఓకే. చాలా మందికి ఇష్టం, బట్ ఒక ఇంప్రెషన్ ఉంటుంది చూసారండి, అది ఎందుకో మళ్ళీ టక్ మన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది అన్నయ్యని కాదు కానీ హ్యాస్ అంటే తను చూడని మెట్లే ఉన్నాయండి, చూడని సినిమా ఉంది, చేయని సినిమా ఉంది. సో తను బాబాయ్ పాట పాడను అని చెప్పినాక కూడా ఇలా కాల్ కట్ చేస్తారా? మళ్ళీ మీరు భలే వచ్చారండి లైన్ లోకి. తలుక్కున మెరుస్తున్నారు, తలుక్కున పోతున్నారు, ఏంటో అర్థం కాదు. ఇంకా నేను బాండ్ పేపర్ మీద రాసి సైన్ చేసి ఇస్తా అండి, ఇప్పటికైనా నమ్మేయండి. అలా కాదు, మీ కాల్ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీదే ఎలా కనెక్ట్ అవుతుందండి విచిత్రంగా? అంటే నేనే ఎందుకు కనెక్ట్ అవుతానంటే నేను స్పెషల్ కదా, అప్కమింగ్ టాలెంట్ ని ఇట్లా సౌండ్ ఇంజనీర్స్ గుర్తుపట్టేస్తారు. ఓకే ఓకే. మీ పేరు? నా పేరు చెప్పట్లేదు. నా పేరే
ప్రణీత. ఎవరు చెప్పారు పక్క నుంచి? మాకు కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి. మాకు కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్ పేరు కిరణ్ అని నాకు తెలుసు. కిరణా? అసలు నాకు కిరణ్ అనే వ్యక్తి ఇక్కడ ఎవరో తెలియదు. హలో, అదే చెప్పండి కళ్యాణి గారు, చెప్పండి. ప్రణీత గారు మీరే ఏమన్నా చెప్తే నేను హాయిగా మాట్లాడతాను. నేను మీరు ఇంచక ఫోన్ నేనే మాట్లాడతారా? నాకు ఆంధ్రుడులోని పాటలు చాలా చాలా ఇష్టం అండి. అలాగే అలా మొదలైందిలో కూడా. థ్యాంక్ యూ ప్రణీత గారు. అలాగే అష్టాచమ్మ కూడా. అంటే ఇక్కడ ఈ రెండు మూవీస్ తో కంపేర్ అన్ని మూవీస్ లోకి ఈ రెండు ఎక్కువ ఇష్టం అని చెప్తున్నా. అంటే మిగతా మూవీస్ బాగాలేవు అని కాదు, బట్ ఈ రెండిట్లో బ్యాలెన్సింగ్ చేస్తే ఇవి పైకి వస్తాయి అన్నమాట. కాదు, మీ కాల్ మళ్ళీ ఎలా కనెక్ట్ అయిందని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటికీ కూడా. అంటే చాలా మంది అలా ట్రై చేస్తారు. నాకు ఒక సూపర్ పవర్ ఉందండి, నేను సూపర్ పవర్ వాడాను, అందుకని కనెక్ట్ అయింది. గుడ్. అక్కడ సౌండ్ ఇంజనీర్ కి లంచం ఇచ్చాను. ఈ మాట ఇప్పుడు మీరు డైరెక్ట్ ఆడియోలో చెప్పేశారు. అది నిజమని నమ్మితే మాత్రం రచ్చ రచ్చ. సరే మరి ప్రణీత, వాట్ అబౌట్ అధినాయకుడు విన్నారండి? ఇంకా అధినాయకుడు పాటలు వినలేదండి. వినండి మరి. మీకు ఛాన్స్ ఎట్లా ఇస్తారు మరి ఇట్లా చేస్తే? అవును, మీకేమన్నా ఏ సెంటిమెంట్ ఉందా? నాకు లేదండి, అది అనుకోకుండా అలాగా కలిసి వచ్చింది. అలా ఎందుకు అయితే అధినాయకుడు అంటే చాలా వరకు మీరు డామినేటింగ్ గా ఏలో ఉన్నారు కదా, మీకు కూడా ఏదైనా ఏ సెంటిమెంట్ ఉందేమో అని. అంటే నా బట్టి నేను కోరుకున్నానని ఏతో పెట్టరు కదండి టైటిల్, అవి అనుకోకుండా అలా జరిగింది. అంటే అదే ఏమన్నా అట్లా జరిగిపోయిందా? ఇట్స్ షీర్ కోఇన్సిడెన్స్ అండి. అండ్ అనుకోకుండా బై ఛాన్స్ ఏంటంటే ఏతో ఉన్నవే నాకు అన్ని హిట్ అయినాయి ఉండి. అంటే కమర్షియల్ సక్సెస్ అన్ని కూడా ఏతో స్టార్ట్ అయినాయి వచ్చినాయి. ఇది మాత్రం నేను అగ్రీ చేసేస్తా మీతో. ఇది మాత్రం అగ్రీ చేసేస్తాను. నేను కూడా అగ్రీ చేస్తున్నా. చేసేయండి. నాకు నచ్చిన నేను చెప్పిన మూవీస్ కూడా ఏతోనే ఉన్నాయి కదా మరి. అవునండి. అండ్ సో మీరు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారండి, వాళ్ళు చేస్తారండి, నేను చెప్పకూడదు. అండ్ మరి కాల్ మళ్ళీ కట్ అయిపోతుందని ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు ఎలా కనెక్ట్ అయిపోతారు కాబట్టి ఏదో ఒక పాట పాడి. నేను ఎలాగో కనెక్ట్ అయిపోతాను, మీరు చెప్పాను కదా, ఇప్పుడు 100 సార్లు డ్రాప్ అయినా 101 టైం కూడా నేను వస్తాను. కాన్ఫిడెన్స్. ఒక సాంగ్ పాడండి, మరి ఛాన్స్ ఇవ్వాలి కదా మీకు. అయ్యో బాబా, చెప్తున్నా కదండి, నేను పాట పాడాను అనుకోండి, ఫస్ట్ మా ఆఫీస్ లో నుంచి నన్ను ఇంకా నువ్వు చాలు వెళ్ళిపో, పెట్టవేళ సర్దుకో అంటారు ఫస్ట్. సెకండ్ ఏమో బాబు నువ్వు ఇంకోసారి స్టోరీలో ప్రోగ్రామ్లు చేయించి ఇంకొకరితో ఇట్లా పాడించకు అని మీకు ప్రొడ్యూసర్స్ వార్నింగ్ ఇస్తారు. మూడోది ఏమైతుందంటే ఇంకా స్టోరీలో ఇట్లాంటి ఆట నాట ఇట్లాంటి సింగింగ్ టాలెంట్ హ్యాండ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసేస్తారు నాలాంటి వాళ్ళ వాయిస్ భయానికి. ఇన్ని అనర్థాలు ఒక సాంగ్ తో ఇన్ని అనర్థాలు అంటే బాగోదు కదా. రావడం బాగుందండి నిజమే. అంటే కొన్ని నేను మాట్లాడితేనే బాగుంటదండి, పాట పాడితే బాగోదు అని మీరే డిసైడ్ చేసేస్తున్నారు. డిసైడ్ చేసేసుకోండి మీరే. ప్రేక్షకులు కూడా చెప్తారు అందుకని. ఏమన్నా టాకెటివ్ అండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, రియల్లీ ఎంజాయ్ చేశాను కాల్. మీరు ఇన్నిసార్లు కట్ అయినా మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి మ్యాజిక్ ఏంటి అని అడిగారు కదా, నేను స్టోరీలో ఆర్జే. అది అసలు విషయం. స్టోరీలో ఆర్జే అది అసలు మ్యాజిక్. ఎక్కడి నుంచి అండి? నేను న్యూయార్క్ నుంచి. న్యూయార్క్. ఓకే, అది సంగతి. దట్స్ కాల్డ్ ద పవర్. అందుకని అన్నమాట. ఇంకొక 100 టైమ్స్ కట్ అయినా 101 టైం కూడా నేను కనెక్ట్ అవుతున్నా కాన్ఫిడెన్స్. అందుకనే ఎంతో కొంత వాయిస్ బాగుంది. ఇప్పుడు అది కాదు, మీతో మాట్లాడాలి అనుకున్నాక కాల్ కట్ అయిపోయిందని వదిలేయలేం కదా, అది నేను చెప్పాలనుకున్నా నేను కూడా చెప్పాలి కదా. అవునండి, బట్ అదే ఆర్జే అయినందువల్ల వాయిస్ బాగుంది అంటున్నానండి. బాగున్నందుకే అలా ఫిక్స్ అయ్యారేమోనండి. అంటే ఐ మీన్ నేను చెప్పబోతున్నా యు ఆర్ సో టాకెటివ్, దానికి రీజన్ ఏమైనా ఉందని అడగబోతున్నాను, మీరే చెప్పేశారు ఆర్జే అని. సో ఆబ్వియస్లీ ఆర్జే టాకెటివ్ గా ఉంటారు. ఇంతకీ నన్ను పాడమని కదా, మీరు ఒక లైన్ పాడేశారు అనుకోండి, నేను వెళ్ళి మళ్ళీ డ్రెస్ దగ్గరికి వెళ్ళి పని చేసేసుకుంటా. అన్ని డిమాండింగ్. ఏ పాట ఇష్టం మీకు? ఏదైనా ఆంధ్రుడిలో ఏదైనా పాడేయండి. ఆంధ్రుడు
ఓసారి ప్రేమించాక ఓసారి కలగన్నాక మనసంటూ రానే రాదమ్మా తరారే నానే నానా తరారే రారే నానే తరారే నానే నానిన్నా. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీకు మంచి సక్సెస్, ఇంకా మంచి ఏ మూవీస్ అన్ని ఏ మూవీస్ అంటే ఏ మూవీస్ కాదు, ఏతో స్టార్ట్ అయ్యే మూవీస్ ఇంకా ఎక్కువ ఎక్కువ రావాలి, మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఏ క్లాస్ మూవీస్ ఏ క్లాస్ మూవీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే అండి, గుడ్ లక్ ఇద్దరికి, గుడ్ లక్, బాయ్ అండి. బాయ్ బాయ్. పవర్ స్టార్ పవర్ ఆర్జే అనమాట. ఎన్నిసార్లు డిస్కనెక్ట్ అయినా మళ్ళీ మళ్ళీ కనెక్ట్ చేసి షీస్ టాకింగ్, అంటే షీస్ సో మచ్ ఆఫ్ ఈగర్ అనమాట మీతో మాట్లాడాలి అని. అండ్ డిమాండింగ్, కమాండింగ్ అని, ఛాన్స్ ఇవ్వమని తనే అడుగుతుంది అండ్ వద్దు అని తనే చెప్తుంది. అండ్ ఓకే, అండ్ ఈ మ్యూజికల్ జర్నీ సో లైక్ 2002లో స్టార్ట్ అయిపోయి ఇప్పటి వరకు, సో ఏ మూవీకి మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే కంప్లీట్ మ్యూజికల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. మ్యూజికల్ సాటిస్ఫాక్షన్, నాట్ ఇన్ కమర్షియల్ వైజ్ అని కాదు, ఆ సంగీత పరంగా. అంటే నా నాలెడ్జ్ నేను పూర్తిగా యూజ్ చేశాను, మొత్తం ఎఫర్ట్ ని పెట్టాను ఈ మూవీకి అన్న మూవీ ఏంటి? ఏమోండి, చాలా టఫ్. గోల్కొండ హై స్కూల్ ఏమో ఒకవేళ. గోల్కొండ హై స్కూల్. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు టోరీ విత్ యువర్ ట్రెండీ తేజు ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. మరి ఈ రోజు మన షోలో ది మ్యూజిక్ మాస్ట్రో, ఫేమస్ డైరెక్టర్, అది నాయకుడు ఫేమ్ కళ్యాణి మాలిక్ గారు, అండ్ వీ హ్యావ్ కాల్స్ ఆన్ ద లైన్. హలో వాట్ హ్యాపెన్? సో కాల్ గోట్ డ్రాప్డ్. ఎనీవేస్, మరి ఇంతకుముందు మన చర్చిలో కాల్ వచ్చేసింది అనమాట, ఈ మీ లైఫ్లో అన్ఫర్గెటబుల్ కాంప్లిమెంట్. యా, అదే అన్నయ్య దగ్గర నుంచి అండి. అది ఫస్ట్ టైం అయితేకి సాంగ్ కంపోజ్ చేసిన తర్వాత, ఓకే, ఆ సాంగ్ తను ఫస్ట్ నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు జరిగింది. ఇది మెడ్రాస్లో రికార్డ్ చేసాం. తను కోదండపాణి స్టూడియోలో తను ఆల్రెడీ వేరే సాంగ్ రికార్డ్ అవుతుందండి. అక్కడికి వెళ్ళి తనకు ఫస్ట్ తనకు వినిపించాలి. సో అక్కడ తను వింటున్నాడు, హెడ్ ఫోన్స్ లో పెట్టుకుని వింటున్నాడు. నేను చందు ఆతృతగా వెయిట్ చేస్తున్నాం ఏమంటాడో సాంగ్ అని చెప్పి. వింటుంటే పాట మధ్యలోనే కళ్ళు మూసుకుని అన్నాడు. ఎక్కడో ఒక పాయింట్ తనకు చాలా బాగా నచ్చింది. ఆ ఎక్స్ప్రెషన్ ని ఎప్పటికీ మర్చిపోలేనండి. సో ఐ థింక్ ఐ టేక్ ఇట్ యాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్. అంటే తనని నేను మెప్పించగలిగాను, తనని ఆనందపరిచేలా చేయగలిగాను అన్నది ఎక్కువ సంతోషం. ఓకే, సో నైస్ టు హియర్ దట్ రియలీ. అండ్ అలాగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, బిసైడ్స్ టు దిస్ లైక్ మ్యూజిక్ అని కాకుండా ఇంకా వేరే హాబీస్ లైక్ స్పోర్ట్స్ కానీ, హాబీస్ అంటూ బుక్ రీడింగ్ కానీ, లిరిక్ రైటింగ్ కానీ? అంటే ఎక్కువ అప్పుడప్పుడు నావెల్స్ చదువుతూ ఉంటానండి. ఐ లవ్ దెమ్. అండ్ మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తాను, ఇంగ్లీష్ మూవీస్. నో, టీ పెట్టడం కాఫీ పెట్టడం వరకే తప్ప పెద్ద కుకింగ్ అంటూ ఏం రాదండి, తినడం ఒకటే. ఓకే, మా ఆవిడ చాలా బాగా చేస్తాం వంటలు. ఓకే, సో ఐ లవ్ టు ఈట్ హెర్ ఫుడ్. చాలా చాలా ఇష్టం. ఓకే, సో మీ ఫ్యామిలీలో బికాజ్ అందరూ మ్యూజిక్ ఫ్యామిలీ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీవర్ వర్ ఇన్ టు ద మ్యూజిక్ ఫీల్డ్. మీ శ్రీలేఖ గారు తీసుకున్న, కిరవాణి గారు తీసుకున్న, ఎవ్రీవన్ వర్ ఇన్ టు ద మ్యూజిక్ ఇండస్ట్రీ అనమాట. మీరేమైనా కాంపిటీషన్గా ఫీల్ అవుతారా, లేకపోతే ఇట్స్ లైక్ కాంపిటీషన్ ఏముంటుందండి? ఓకే, సో ఎవరిది వాళ్ళదే. యా, ఓకే, వి హావ్ కాల్ ఆన్ ద లైన్. హలో అండి, అంబరీష్ మాట్లాడుతానండి. అంబరీష్, హలో, హాయ్. హలో అండి, ఇప్పుడే అలా ఒక అరగంట మీ షో విని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను, మా బాబుని హాస్పిటల్ లోపలికి. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. ఏమైందండి? ఏమైంది? సీరియస్ ఏమన్నా? ఇండియా వస్తున్నాం కదండి, అది జనరల్ చెకప్ ఉందని చెప్పి ఇయర్లీ ఇది. ఓకే, ఓకే, దానికోసం అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారు. దానికోసం అదే హాఫ్ అన్ అవర్ విన్నాను మీ షో విని, లోపలికి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చాను. బాగుందండి, వింటా ఉన్నాను, మంచిగా పాడారు మీరు. యాక్చువల్లీ ఇంకా సినిమా సాంగ్స్ వెళ్ళలేదు కానీ ఇండియా ఆడవిడ్లో ఉన్నాను, విన్నాను నేను. బట్ త్వరలో వచ్చేస్తున్నారు కాబట్టి వీలైతే మీరు సినిమా కూడా చూడండి. యాక్చువల్లీ మా ఊర్లో రావట్లేదు, లేకపోతే ఇక్కడ చూసామండి నేను. హోప్ యు రియల్లీ లైక్ ఇట్ అండి, నిజంగా. అండ్ వీలుంటే తప్పకుండా పాటలు కూడా వినండి. ఇందాక మీరు పాడారు కూడా విన్నా నేను విన్నప్పుడు. యాక్చువల్లీ మీ ప్రోగ్రామ్స్ నేను మా టీవీలో అట్లా కూడా చూసాను నేను. ఓకే, ఓకే అండి.
యా జడ్జిగా వచ్చారు కదా కొన్నిట్లో, అవునండి, అవునండి, అవునండి. ప్రోగ్రామ్స్ లో, Yeah, long back. సూపర్ సింగర్స్ వాటిలలో. అవునండి, Okay. అవునండి. మెమరీ పవర్. సో ఎప్పుడు వస్తున్నారండి ఇండియాకి? నేను నెక్స్ట్ వీక్ అండి. నెక్స్ట్ వీక్ అంటే ఇండియాలో ఇక్కడ ఏ ఊరండి? ఏ ప్లేస్ అండి? హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ వస్తున్నారు. ఓకే, గుడ్. ఓకే, మరి ఇంకేంటి చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్ లో మీరు. హాయిగా వచ్చేయండి, ఎటువంటి ట్రబుల్ లేకుండా హాయిగా మీరు ఇక్కడ చేరాలని కోరుకుంటున్నానండి. విష్ యూ హ్యాపీ జర్నీ. థ్యాంక్స్. From me as యాక్చువల్లీ మీ ఈ టోరీ వల్ల మీరు వరల్డ్ మొత్తం తెలిసిపోతున్నారు జనరల్ గా. చాలా థ్యాంక్స్ అండి. అంతే, ఎందుకంటే అందరు లిజనర్స్ ఎక్కువ ఉంటారు జనరల్ గా. ఆఫీస్ లో వర్క్ చేసుకుంటే డే టైం కదా. అవునండి, అవునండి. సో హెడ్ ఫోన్స్ లో పెట్టుకొని వింటా ఉంటారు అందరు, మా వారి దగ్గర నుంచి అందరూ అంతేగా. ఓకే, ఓకే. ఎస్, అమరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో చాలా మచ్. thanks అండి. థ్యాంక్ యూ Thank ఫర్ you యువర్ for ఫీడ్బ్యాక్. రియల్ ఎంత బిజీ టైమ్ లో కూడా మీరు టైం ఇచ్చారు. వి హావ్ నెక్స్ట్ కాలర్ ఆన్ ద లైన్. హలో. నమస్తే అండి. నమస్తే జడ్జి, బాగున్నా? చాలా చాలా బాగున్నాను. మీ పేరు? మాట్లాడుతున్నాను. నమస్కారం అండి కళ్యాణ్ మల్లిక్ గారు. నమస్కారం అండి. మీ పేరు నాకు అర్థం అవ్వలేదండి, కట్ అయిపోయింది. అనుదీప్ మాట్లాడుతున్నాను. అనుదీప్. హలో అండి. సౌదీ అరేబియా. ఓకే, బాగున్నారా సార్? బాగున్నానండి. ఎలా ఉంటుందండి మీ అక్కడ సౌదీ అరేబియా అంటే? ఎలా ఉంటుంది జనరల్లీ అట్మాస్ఫియర్ అది? వెరీ స్ట్రిక్ట్, ముస్లిం కంట్రీ కదా సార్, బాగా స్ట్రిక్ట్ గా ఉంటుంది. స్ట్రిక్ట్ గా. ఓకే. అండ్ అంటే క్లైమేట్ అంతా బాగుంటుందండి, మీకు అనుగుణంగా ఉంటుందా? వేడి 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 ఎక్కువ, చలి ఎక్కువే. వేడి రెండు ఎక్స్ట్రీమ్సే. ఓకే. మీరు అలవాటు పడిపోయారండి ఆ క్లైమేట్ కి? ఇక్కడ ఇక మామూలుగా సార్, హీటర్స్ ఏసీలు, అంతకంటే ఇంకేముంది. ఎన్నాళ్ళు అయిందండి మీరు సౌదీ వెళ్ళి? 20 years అవుతుంది. మా బాబోయ్, 20 years. 20 years ఈ బాటికి అలవాటు పడిపోయి ఉండాలి మీరు. భలేవారు. నేనే మిమ్మల్ని సౌదీ అరేబియా అనుకుంటున్నాను. ఏదైనా వచ్చేద్దాం అనుకుంటున్నారండి? ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నారా? కంప్లీట్ అంటే వచ్చేద్దాం. ఇక చాలు, 20 ఏళ్ళు ఉన్న కాడికి చాలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ కూడా అలాగే ఉంది, సౌదీ లాగే ఉంది. 47 degrees ఉంది ఇక్కడ టెంపరేచర్. అవునా? ఇక్కడ 49 ఉందండి ఇక్కడ. ఓకే, నో ఇష్యూస్. అయితే వచ్చేసేయండి. సో నేనే మిమ్మల్ని ఎక్కువ ప్రశ్నలు అడిగానండి మీ ఊరు పేరు చెప్పి. ఏం పర్వాలేదు సార్, పర్వాలేదు. పర్వాలేదు. విషయం ఏంటంటే అసలు మీరు ఆ పాట లేదు అన్నట్టు 2002 నుంచి, అంటే ఇప్పుడు చందమామ కథలు కోరికల రెక్కల గురలు ఉంటాయని చెప్పేసి ఈ సాంగ్స్ అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ టోరీ ఇప్పుడు మొదలు పెట్టిన నుంచి ఇప్పటిదాకా వింటా ఉంటే ఇవన్నీ తెలిసిన సాంగ్స్, కానీ మీరని ప్రచురింపబడినటువంటి దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు తెలుస్తుంది మీరా అని, ఈ టోరీ పుణ్యం అంటూ తెలుస్తుంది మీరా. చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ రోజు సంగీత ప్రపంచంలో ఎలా ఉందనంటే డుమ్ 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 అక్కడ డుమ్ డుమ్ అక్కడ డుమ్ 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 డుమ్. ఇలాంటి ప్రపంచంలో ఎలా ఉందనంటే అసలు పాట వెనక్కి వెళ్ళిపోయి మ్యూజిక్ ముందుకు వస్తుంది. అలాంటి మీ పాటలు అన్ని చాలా బాగున్నాయి సార్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. చాలా అంగట్లో కలిసి అయ్యో ఎన్ని రోజులు అవుతుంది నేను కల చాలా ప్రేమనే, ఎంతకాలం అయింది నేను చూడకన్నట్టుగా ఉంది ఇప్పుడు నా ప్రాణం. మీరు భలే మాట్లాడుతున్నారు. చాలా చాలా సంతోషం. ఆ పాటలు వింటుంటే చాలా చాలా బాగున్నాయి. అంటే మీరు మీ సాంగ్స్ పాడినవి కానివ్వండి, తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ కానివ్వండి, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అధినాయకుడు సినిమా నుంచి నేను వెళ్ళలేదు ప్రస్తుతం. ప్లీజ్ వీలుంటే వినండి తప్పకుండా, అవి కూడా నచ్చుతాయని తప్పకుండా వింటాను సార్. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టాను. ఇప్పుడు నా పేరు అంటే రాజులదేవి భూమేశ్వర్ అని ఉంటుంది సార్. ఏమని ఉంటుందండి? రాజులదేవి భూమేశ్వర్ అని ఉంటుంది. ఓకే, నేను ఇంటికి వెళ్ళి వెంటనే ఇవాళ నేను అది వెంటనే యాక్సెప్ట్ చేస్తానండి. సో అనుదీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. చాలా థ్యాంక్స్ అండి అనుదీప్ గారు. Thank you. Bye. So, do we have caller? Hello. Hi. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరండి మాట్లాడేది? హాయ్ అండి, కళ్యాణ్ మలిక్ గారు. నా పేరు సుధా అండి. సుధా గారు, హలో అండి. ఎక్కడి నుంచి అండి? న్యూ జెర్సీ అండి. న్యూ జెర్సీ. బాగున్నారండి? ఏం చేస్తుంటారండి? సుధా గారి వాయిస్ చాలా సాఫ్ట్ ఉంది. నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, వెరీ నైస్. ఓకే, హస్బెండ్ ఏం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్ అండి. ఎందుకు అదే ఆ ప్రశ్న ఎందుకు అని, యుఎస్ నుంచి అంటే అందరూ సాఫ్ట్వేరే కదా అని మీ ఉద్దేశం? మీ వాయిస్ చాలా అంటే చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి. మీ వాయిస్ మెత్తగా, అంటే ఎంత నెమ్మదిగా ఉన్నారో. సుధా నథింగ్ బట్ సాఫ్ట్ అన్నమాట. మీరు బయట అంటే ఇప్పుడు ఎలా ఉందండి? బయట వ్యవహారిక జీవితంలో కూడా అంతే సాఫ్ట్ గా ఉంటారండి?
అంతే అండి. అంతే. సాఫ్టీ అండ్ సూది అన్నమాట. ఎంత హాయి అసలు. సో కళ్యాణి మాలిక్ గారి మ్యూజిక్ లాగా చాలా సాఫ్టీ అండ్ సూది అన్నమాట. కరెక్ట్ గా చెప్పారు, నేను అదే చెప్దాం అనుకున్నాను, మీ మ్యూజిక్ లాగా. సో స్వీట్, సో స్వీట్. మరి విన్నారా మీరు అధినాయకుడు సాంగ్స్? చూసారా మూవీ? లేదండి, ఇంకా చూడలేదు. సాంగ్స్ విన్నాను, బాగున్నాయి. నాకు నేను మొన్న మీ ప్రోగ్రామ్, స్వాతి గారి ప్రోగ్రామ్ విన్నానండి. నాకు ఎంత నచ్చిందంటే, స్వాతి గారి కలర్ మా మ్యూజిక్ లో వస్తుంది, కలర్స్ ఆఫ్ మ్యూజిక్ మన స్వప్న చేశారు అదండి. స్వప్న, సారీ. ఓకే, అది చూసారండి? చూసానండి. నాకు ఎంత నచ్చిందంటే, మీరు ఏదో పక్కింట్లో మంచి, మనకు తెలిసిన మనిషి మాట్లాడినట్టు అనిపించింది నాకు. చాలా అవునండి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, చాలా కామన్ మ్యాన్ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుతున్నారండి. లైక్ చాలా పెద్ద పెద్దగా అలా, సో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని అలా కాదు, చాలా సింపుల్, చాలా డౌన్ టు ఎర్త్. రియల్లీ అమేజింగ్. నాకు కూడా మాట్లాడుతుంటే అనిపిస్తుంది ఇలాంటి క్వాలిటీస్ చాలా తక్కువ బాగా అడుగుతున్నారు. థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యు. చాలా సంతోషంగా ఉందండి. నాకేంటంటే నాది చాలా గట్టిగా ఉంటుందండి మామూలుగా. ఎందుకు అలా నువ్వు ఫోన్లో మాట్లాడడం, మా ఆవిడ ఏముంటుంది అంటే అండి, నువ్వు ఫోన్లో డైరెక్ట్ మాట్లాడట్లేదు, ఇక్కడ నుంచి అరిస్తే అవతల వాళ్ళకి వినపడదే అంటదండి. సో నా వాయిస్ నాకు గట్టిగా అలవాటైపోయండి. మీ వాయిస్ వింటుంటే నాకు ఎంత నెమ్మదిగా ఉందో, అదేదో దూది ఎగురుద్దండి గాల్లో మెత్తగా, అలా ఉంది. చాలా సాఫ్ట్ గా ఉన్నారండి. అంత సాఫ్ట్ గా ఉంటే ఎలా అండి బాబు? సుధా గారు, యు ఆర్ సో ఫార్చునేట్ టు హావ్ దిస్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్. ఇంత సాఫ్ట్ గా ఉంటే జనరల్ గా జనం బతకనివ్వరండి. మీరు ఎలా అంటే, మీ హస్బెండ్ అంటే ఈక్వల్ గా అంత సాఫ్ట్ అయితే మీరు చాలా అదృష్టవంతులండి. జనరల్ గా సాఫ్ట్ గా ఉన్నవాళ్ళని నాకన్నా సాఫ్ట్. హాయ్ అసలు, ఎంత హాయ్. చక్కగా ఇంత సాఫ్ట్ గా ఉన్నారంటే చాలా మంచి మనసు అయి ఉండాలండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టాకింగ్ టు యూ అండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. మీతో అండి. నాకు ఈ చందమామ కథలో చదివే పాట అయితే ఎంత ఇష్టం అండి, చాలా ఇష్టం. ఇందాక అనుదీప్ గారు చెప్పినట్టు అది మాత్రం 100% అండి. నేను ఫస్ట్ లిరిక్స్ వినపడాలి అని మెయిన్ గా చూస్తాను, సాంగ్స్ అలాంటివే వింటాను కూడా. అవునండి, అవును. సో మీ మ్యూజిక్ మెయిన్ నేను అందుకే వింటాను యాక్చువల్ గా. ఈవెన్ అలా మొదలైంది, అష్టాచమ్మ, ఐటేలో సాంగ్స్ అయితే ఇంకేం చెప్పక్కర్లేదు, ఒకే సాంగ్. యాక్చువల్ గా ఏంటంటే అండి, మన ట్యూన్ మీద మనకు మమకారం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు అండి, అవి కరెక్ట్ గా లిరిక్ వినిపించేట్టుగా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం అండి స్టీరియో మిక్సింగ్ అప్పుడు. సో ఎప్పుడైతే మనకి నమ్మకం పోయిందో, మ్యూజిక్ ని డామినేట్ చేసి మీకు హోర్ ఒకటే వినపడతా ఉంటుంది అండి జనరల్ మ్యూజిక్ లో. సో అదే అండి, అంటే లిరికల్ వాల్యూస్ తెలియవు మెయిన్ గా, అలా అయిపోతే అవునండి, అవునండి. లిరిక్ కూడా మనకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ అండి, లిరిక్ వినిపించినప్పుడు ఆ పాట చేసిన ఒకటే చేయకపోయిన ఒకటి అండి. ఎంత బాగుంటదండి చందమామ కథలో చదివే ఒకటి, అలా మొదలైందిలో ప్రతి సాంగ్. ఎవ్రీ ఫిలిం మీరు తీసుకోండి, ఆంధ్రుడిలో కూడా ఎంత బాగుంటుందో లిరిక్స్ అసలు. గోల్కొండ హై స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ అండి. మీకు ఒక అవునండి చాలా కాన్సెప్ట్ ఉంటుందా ఆ సాంగ్ లో. కానీ ఒక క్వశ్చన్ అండి, మీరు ఎక్కువ లక్ ని నమ్ముతారు నాకు మన స్వప్న గారి ప్రోగ్రామ్ విన్న తర్వాత. అంటే మేబీ అవునండి, లక్ ని ఎక్కువ నమ్ముతారండి. మీకు టాలెంట్ ఉంది, కానీ మీరు ఎందుకు అంత మరి ప్రోగ్రామ్ మొత్తం వింటున్నాను, నేను నవ్వుకుంటూనే ఉన్నాను. ప్రతిసారి అడిగినప్పుడల్లా అది కూడా అదృష్టంతోనే వచ్చింది, అది కూడా అదృష్టంతోనే వచ్చింది అంటారు, ఎందుకు? ఏముంది అలాగా, మేబీ ఐ డోంట్ నో, మేబీ నేను కరెక్ట్ గా చెప్పలేనండి. అదృష్టాన్ని ఎక్కువ నమ్ముతానండి, అదృష్టాన్ని నమ్ముతాను. ఓకే అండి, అయితే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అధినాయకుడు. మీకు ఎప్పుడు అదృష్టం ఉండాలని కోరుకుంటాను. అంటే ఏ అనే లెటర్, ఏ ఫర్ అదృష్టం, ఈ లెటర్ ఎప్పుడు కళ్యాణి మాలిక్ గారి లైఫ్ లో ఉండాలని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. అలాగే హాయిగా మెత్తగా మాట్లాడుతూ ఉండండి. బీ సాఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. సో సాఫ్ట్ అనమాట. సో కళ్యాణి మాలిక్ గారి నోటి వెంట ఒకరికి కాంప్లిమెంట్స్ వచ్చాయి షోలో. సో షీ సో లక్కీ అనమాట. అంటే మీ వర్డ్ అదృష్టం తనకు కూడా. సో ఏంటంటే మన క్వశ్చన్ అక్కడికి ఆగిపోతుంది. అన్ఫర్గెటబుల్ కాంప్లిమెంట్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు కదా. సో కీరవాణి గారు మీకు ఇచ్చారు అనమాట అన్ఫర్గెటబుల్ కాంప్లిమెంట్. సో ఇంకా ఏంటంటే లైక్ మీ మ్యూజిక్లో ఎక్కువగా ఏ ఆస్పెక్ట్ మీద ఎక్కువగా తీసుకుంటారు? లైక్
లిరిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా లేకపోతే? లేదండి, వినడానికి పాట అనేది ఎప్పుడు కూడా చెవుల కోసం అన్నది సంగతి గ్రాడ్యువల్ గా మర్చిపోతున్నాం అండి. ఇట్ హాస్ బికమ్ ఏ విజువల్ మీడియా యాక్చువల్లీ. పాట అంటే చూస్తున్నప్పుడు బాగుందా లేదా, దరువు కరెక్ట్ గా ఎక్కువ ఉందా లేదా, హీరో డాన్స్ చేయడానికి స్టెప్స్ అనుగుణంగా ఉన్నాయి అన్నదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయిందండి మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్. చెవుల కోసం చేసిన పాటలు చాలా తక్కువైపోతున్నాయి. నా పాటలన్నీ కూడా అలాగా సినిమాతో సంబంధం లేకుండా, ఒకవేళ నా సినిమా ఫ్లాప్ అయిపోయినా ఆ పాట ఎవరైనా ఎప్పుడైనా రేడియోలో వింటున్నప్పుడు, పొరపాటున ఎక్కడైనా విన్నప్పుడు అది అందంగా వినిపించాలి, హాయిగా అనిపించాలి అన్నది నా దృక్పథం అండి. ఇప్పుడు కూడా నా ఎయిమ్ అండి అది. నా పాట ఎప్పుడు నా పాటగానే ఉండిపోవాలి, నిలిచిపోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సక్సెస్ ఆఫ్ ద మూవీ. అలా నాకు మెలోడీస్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం అండి. ఓకే, సో మీ లైఫ్లో ఎక్కువగా సజెషన్స్ తీసుకుంటారా లేకపోతే ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? సజెషన్స్ ఏం తీసుకోనండి. మ్యూజిక్ వరకు ఐ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్రైటీరియా ఈజ్ టు సాటిస్ఫై మై డైరెక్టర్. నా డైరెక్టర్ నచ్చితే ఇంకా మిగతా ఏమేమి పట్టించుకోనండి అసలు. జనం ఇలాగా అంటే అభిమానులకి ఇలా నచ్చుతుంది అనుకోండి, అది ఆనందంగా ఉంటుంది. ఇట్స్ అన్నయ్య దగ్గర నుండి సజెషన్ లేకపోతే మీ వే ఆఫ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ అండి, ఇన్ మై హ్యాండ్స్. నేను ఇంకొకటి సజెషన్స్ తీసుకోవడం కానీ అలాగా అటువంటి సపోర్ట్ కానీ ఏమి ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లేకపోతే ఎవరినైనా తీసుకున్నట్టయితే వాళ్ళకు ఒక టైం బ్యాండ్ ఉంటుంది. ఈ టైంలోనే వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు. సో నేను చాలా వరకు విన్నాను, రాజా గారు ఏంటంటే నైట్ లో ఎక్కువగా, ఏఆర్ రెహమాన్ గారిని తీసుకుంటే నైట్ లో ఎక్కువగా చేస్తుంది. మీకు అలాంటి టైం బ్యాండ్ ఏమన్నా ఉందా? టైం ఏం లేదండి, ప్రెషర్ అంతే అండి. వాళ్ళకి పాట ఎప్పుడు అవసరం ఉన్నది ముందర మనకు చెప్తారు కదండి. సో ఆ పాట ప్రకారం వాళ్ళకి అనుకున్న టైంలో చేసేయడం ఒకటే నాకు తెలుసండి. సో పర్టికులర్గా ఈ టైంలో చేయాలి ఆ టైంలో చేయాలని ఉంటుందండి, ప్రెషర్ అంతే. ఎప్పుడు కావాలి వాళ్ళకి పాట, దాన్ని బట్టి మనం కంఫర్టబుల్ గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం. అంటే ఏ టైంలో ఎనీ టైం అండి, మోస్ట్లీ డే టైం అండి. బట్ వాళ్ళ కంఫర్ట్ జోన్ కి నేను కరెక్ట్ గా వర్క్ చేస్తానండి. ఓకే, దట్ వాస్ సో నైస్ రియల్లీ. అండ్ డూ కాల్ టు ద సేమ్ నంబర్స్ యూఎస్ భారతి 703-879-6611, UK listeners 4412-23770661 and India listeners 040-666-24513. ఇలాగే కాల్ చేస్తూనే ఉన్నారు, కాల్ చేసేసారు కూడా. దిస్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద షో అన్నమాట. కళ్యాణి మాలిక్ గారు వారి ఏంటంటే ప్రీషియస్ టైంని మనకు అందించారు. అండ్ ఐ డోంట్ నో సార్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ చాలా చాలా సంతోషంగా ఉందంటే, ఇంతకుముందు నేను అటెండ్ అయిన రేడియో షోస్ అన్నిటికన్నా నాకు ఎందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది, జెన్యూన్లీ అండ్ హానెస్ట్లీ. నాకు అదృష్టవశాత్తు నాకు ఫోన్ చేసిన వాళ్ళంతా కూడా నా అభిమానులు, నన్ను ఎంతో పైకి వెళ్ళాలని కోరుకున్న వాళ్ళు. నాకు నిజంగా చాలా మంచి విషయాలు ఇచ్చారండి. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దోస్ మూమెంట్స్. చాలా సంతోషం ఉంది. అండ్ రియల్లీ అటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఆల్ బికాస్ ఆఫ్ టోరీ. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ యాక్చువల్లీ. ఐ వాస్ రిలక్టెంట్ ఎట్ ఫస్ట్. బట్ థ్యాంక్ యూ టోరీ. థ్యాంక్ యూ టోరీ, రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఫస్ట్ నేను షివర్ అయిపోయాను అనమాట. ఆ తర్వాత మీరు చాలా సూతింగ్ వేలో మాట్లాడడం వల్ల ఐఎమ్ సో పీస్ఫుల్, ఐఎమ్ సో కామ్ అనమాట. వావ్, ఇంత డౌన్ టు ఎర్త్ ఐ నెవర్ హ్యావ్ సీన్ లైక్ దిస్ అనమాట. నాకు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే యూ స్పోక్ వెరీ ఫ్లూయెంట్లీ. చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు, ఎక్కడ తడబట్టలేదు, చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నారు. యు ఆర్ గుడ్ ఆర్చే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ యూ. సో లిజనర్స్, డూ లిజన్ అధినాయకుడు సాంగ్స్. అండ్ అధినాయకుడు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. టికెట్స్ దొరకకుండా ట్రై చేసి వెళ్ళండి మూవీకి అండ్ సాంగ్స్ వింటూ ఉండండి. అండ్ కళ్యాణి మాలిక్ గారి మ్యూజిక్ ని ఎప్పుడు మీరు ఆదరిస్తూనే ఉండాలి. అండ్ యూ హ్యావ్ రియల్లీ గ్రేట్ ఫ్యూచర్. లైక్ మీ ప్రాజెక్ట్స్ అన్ని హిట్ అవ్వాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద టోరీ షో. మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. సో పీపుల్, దిస్ వాజ్ ద షో అండ్ దిస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. అండ్ నెక్స్ట్ షోకి రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు టోరీ. దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్ ఇన్ యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్. వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ.